ఈ వచనమును ಪ್ರಾರಂಭ ಮಾಡಿಕೊಳ್ಳುವ. ವಚನ ಚದುವುకుని ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾ ಒಟ್ಟು ಬೇರೆ ನಾವಿರುವಂತಹ ದಿನಮಾನಗಳು ಕಡೆ ದಿನಮಾನಗಳು ತಿಳಿ ನಾವು ನಿಶ್ಚಯವಾಗಿ ಇದು ನಂಬಬೇಕಾಗಿದೆ. చూడండి ప్రియులారా, మనం ఉండేటువంటి దినాలు చివరి దినాలుగా మనం చూస్తా ఉన్నాం. ಕರ್ತನ ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ಕರ್ತನ ದಿನವು ಬಹು ಸಮೀಪವಾಗಿದೆ, ಬಹಳ ಹತ್ತಿರವಾಗಿದೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభువు వచ్చేటువంటి సమయం చాలా దగ్గరగా చాలా త్వరగా ఉందని మనం గమనిస్తున్నాం. ಲೋಕದಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟೋ ವಿಧವಾಗಿ ಮತ್ತು ತೊಂದರೆಗಳನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మన లోకంలో చూసినప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ತೊಂದರೆಗಳು కూడా ఉంటూ ఉన్నాయి. ಮತ್ತು ಬಹಳ ಜನ ಮತ್ತು ವಿಶ್ವಾಸ ನಿಮಿತ್ತವಾಗಿ ಮತ್ತು ಎಷ್ಟೋ ಅವರು ನಿಂದೆಗೆ ಅವಮಾನಕ್ಕೆ ಒಳಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. అనేక మంది తమ విశ్వాసాన్ని బట్టి అనేక నిందలకి లేకపోతే ತೊಂದರೆలకు లోనవుతున్నారు. ಮತ್ತು ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಛತ್ತೀಸ್ಗಢ ಅಲ್ಲಿ ಒಂದು ವಿಷಯವನ್ನು ಕೇಳಿಸಿಕೊಂಡೆ. మా ఛత్తీస్గఢ్ లో ఈ మధ్య ఒక సంఘటన సహోదరుడు తెలుసుకున్నాడు. ಅವರು ಕರ್ತನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇಟ್ಟಿರುವ ಕಾರಣ వారు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారా ಮತ್ತು ಅಲ್ಲಿ ಚಿಕ್ಕ ಒಂದು ಸಭೆ ಇದೆ, అక్కడ చిన్న సంఘం ఉంది. ಅಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಪಾಸ್ಟರ್ ಅವರ ತಂದೆಯವರು ತೀರ್ಕೊಂಡಾಗ అక్కడ ఆ పాస్టర్ యొక్క తండ్రి చనిపోయిన తర్వాత ಅವರು ಹೂಣಿಡ್ಲಿಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಡ್ತಾ ಇಲ್ಲ. దాన్ని పూడ్చిపెట్టడానికి అవకాశం కూడా లేదా గ్రామస్తులు. ಯಾಕಂತಂದ್ರೆ ನೀವು ನಮ್ಮ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಇಲ್ಲ, ನಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನು ಬಿಟ್ಟು ನೀವು ಹೋಗಿದ್ದೀರಿ. ఎందుకంటే మా విశ్వాసంలో మా తక్కువ లేదు, మమ్మల్ని వదిలి వెళ్ళారు. ಸುಮಾರು ಒಂದು 20 ದಿನಗಳವರೆಗೂ ಅದೇ ರೀತಿ ನಡೆದಿದೆ. సుమారు 20 దినాల వరకు ఆ వాడాన్ని పూడ్చిపెట్టడానికి సాధ్యం కాలేదు. ಎಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಮತ್ತು ನಾವು ಎದುರುಗೊಳ್ಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ಜನರು ಸತ್ತೋದ್ಮೇಲೆ ಕೂಡ ಅದ್ರ ಮೇಲೆ ಒಂದು ರಾಜಕಾರಣವನ್ನು ಮಾಡುವಂತಹ ಸಂದರ್ಭಗಳು ನೋಡ್ತಾ ಇದ್ದಾವೆ. మనిషి చనిపోయిన తర్వాత కూడా దాని మీద రాజకీయాలు చేసే వాళ్ళు అనేక రీతిలుగా ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ವಿ, ಅಲ್ಲಿ ಮಣಿಪುರಲ್ಲಿ ಮತ್ತು ಹಿಂಸೆಗಳು ಬಂದಿದೆ ಮತ್ತು ಉತ್ತರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಬಂದಿದೆ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ವಿ. ఇంటూ ఉన్నాం, ఉత్తర ప్రదేశ్ లో మణిపూర్ లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇంటూ వచ్చాం. ಮತ್ತು ನೋಡಿ ನಮ್ಮ ಬಾಗಿಲ ಮುಂದೆ ಬಂದು ನಿಲ್ಲುವಂತಹ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾ ಇದೆ. చూసి మన ఆ ద్వారాల ముందే వచ్చినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ ಮತ್ತು ಅಲ್ಲಿ ನಡೆದ ಒಂದು ಹತಸಾಕ್ಷಿ ಆಗಿರುವಂತಹ ಸಹೋದರ ಕುರಿತಾಗಿ ಕೂಡ ನಿಮ್ಗೆ ತಿಳಿದಿದೆ. కాబట్టి ఈ మధ్య ఒక సహోదర హతసాక్షి సంఘటన కూడా మీకు తెలుసు. ಎಷ್ಟೋ ಒಂದು ದುರದೃಷ್ಟವಾದ ಸಂಘಟನೆ ನಡೆದಿದೆ. ఎంతో దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ಎಲ್ಲ ನಿಂದೆಗಳು ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ, ఎంతో నిందలు వేస్తున్నారు. ಕರ್ತನಿಗೆ ನಿಜ ಗೊತ್ತಿದೆ. అయితే దేవునికి సమస్తము తెలుసుకుంది. ಒಂದೊಂದು ದಿನ ಸತ್ಯ ಹೊರಗಡೆ ಬರುವಂತದಾಗಿದೆ. అయితే ఒకనొక దినాన సత్యము బయటకు రాబోతుంది. ಅದರ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಕಟಣೆ దాని గురించి మనం చూడడానికి ప్రకటన గ్రంథం 6ನೇ ಅಧ್ಯಾಯ 6వ అధ్యాయం 9 ರಿಂದ 11 ವಚನ 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 9, 10, 11 వచనాలు. ఆయన చెప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం కింద చూస్తుంది. వారు నాగా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మానవ నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయు ముందు అని బిగ్గరగా కేకలు వేసింది. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడింది. మరియు వారిని చంపబడకుండా వారి సందాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విసిరిపోవాలని వారితో చెప్పబడేను. ನೋಡ್ರಿ, ಹತಸಾಕ್ಷಿ ಆದವರು ಅವರಿಗೊಂದು ವಿಶೇಷ ಸ್ಥಾನವನ್ನು ಕರ್ತನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. హతసాక్షిమైనటువంటి వారికి దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇస్తూ ఉన్నాడు. ಯಜ್ಞವೇದಿಯ ಕೆಳಗಡೆ ಅವರಿಗೆ ಸ್ಥಾನವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ మనం చూసినట్టు బలిపీఠం క్రింద వారికి స్థానం ಇస్తూ ఉన్నాడు. ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅದು ಮಾತ್ರವೇ ಕಾదు, ಅವರಿಗೆ ಪರಿಶುದ್ಧವಾದ ನೀತಿಯುಳ್ಳ ವಸ್ತ್ರವನ್ನು ಕೊಡಲ್ಪಡ್ತು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి. ಅವರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, వారు అడుగుతూ ఉన్నారు, ಸ್ವಾಮಿ ಎಷ್ಟು ಕಾಲವರೆಗೆ ನೀನು ನ್ಯಾಯ ತೀರಿಸದೇ ಇರ್ತಾ ಇದೆಯಾ? నాగా ఎంత వరకు ఇంకా తీర్పు తీర్చక ముందు? ಅವಾಗ ಕರ್ತನ ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಅವ್ರ ಉತ್ತರ ಸಿಕ್ತೆ, అందుకని ప్రభు వారికి చెప్తున్నాడు, ನಿಮ್ಮ ಸಹೋದರರು ಮತ್ತು ನಿಮ್ಮ ಜೊತೆದಾಸರ ಸಂಖ್ಯೆಯು ಪೂರ್ಣವಾಗುವ ತನಕ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಕಾಲ ವಿಶ್ರಮಿಸಿಕೊಂಡಿರಬೇಕೆಂದು ಅವರಿಗೆ ಉತ್ತರವಾಯಿತು. సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయిన వరకు కొంచెం కాలం మీరు
ఆ నిలబడి ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఆ లెక్క ಇನ್ನೂ పూర్తి ಆಗಿಲ್ಲ ಪ್ರಿಯರೇ, ಇನ್ನೂ ಪೂರ್ತಿ ಆಗ್ಬೇಕಾಗಿರುವ ಕಾಲ ಬಂತು. అలాగే ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కావాల్సిన సమయం ఉంది ప్రియులారా. ನೋಡ್ರಿ, ಮತ್ತು ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ, ಅಲ್ಲಿ ಕೂಡ వాళ్ళు చూస్తున్న అపొస్తలుల కార్యాలలో చూస్తున్నాం. ಪುಸ್ತಕವನ್ನು ಆತನು ನಂಬಿರುವ ಒಂದು ನಿಜವಾದ ಒಂದು ಸತ್ಯ ಬೋಧೆಗೆ ಆತನು ನಿಂತು ಅಲ್ಲಿ ಜನರಿಗೆ ತರ್ಕ ಮಾಡುವಾಗ ఆ నిజమైన సత్య బోధకు నిలబడి వారి పక్షంగా నిలబడినటువంటి సేవకుల గురించి చూస్తున్నాం. ಆತನನ್ನು ಬಹಳ ಮೋಸಕರವಾಗಿ ಆತನ ಎದುರುಗೊಳ್ಳದೆ ಅದನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಆತನ ಕಲ್ಲೆಸೆದು ಸಾಯ್ತಾರೆ. దాన్ని అతను ఎదుర్కోకుండా అతని మీద రాళ్ళు నువ్వి చంపినట్టుగా మనం చూస్తాం. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 7ನೇ ಅಧ್ಯಾಯ 54ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనంలో మనం చూసినప్పుడు 7ನೇ ಅಧ್ಯಾಯ 54ನೇ ವಚನ. 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడు ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కృపాసమును నిలిచిపుట చూసెను. ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కృపాసము నిలబడి చూచుచున్నాడని చెప్పాను. ನೋಡ್ರಿ, ಸ್ಟೆಫನನ್ನು ಮತ್ತು ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ರೆವಲ್ಯೂಷನ್ ಅಲ್ಲಿ ಮತ್ತು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕುಂತಿರುವುದನ್ನು ಮತ್ತು ಯೋಹಾನನು ಪ್ರಸ್ತಾವನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాను ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుని ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. ಆದ್ರೆ ಮತ್ತೆ ಸ್ಟೆಫನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಆತನು ಇನ್ನೂ ಸಾಯಬೇಕಾಗಿರುವ ಗಳಿಗೆಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಆತನಿಗೆ ದರ್ಶನ ಆಗ್ತದೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಂತುಕೊಂಡಿರುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే స్టెఫను చనిపోయే కొంత సమయంలో యేసు ప్రభు నిలబడకుండాన్ని గమనిస్తూ ఉన్నాడు. ನಿಂತು ಸ್ಟೆಫನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆತನು ನಿಂತಿರಬಹುದು, ಗೊತ್ತಿಲ್ಲ ನಮಗೆ. కాబట్టి అక్కడ నిలబడుకునే యేసు ప్రభు స్టెఫను ఆహ్వానించడానికి నిలబడుకున్నాడు మనకు తెలియదు. ಅಂತ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದ ಮತ್ತು ಆಧಿಕ್ಯತೆ ಮತ್ತು ರಥಸಾಕ್ಷಿಗಳಿಗೆ ಇದನ್ನು ನಾನು ನೆನಪಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. కాబట్టి హతసాక్షులకి ఒక శ్రేష్టమైనటువంటి స్థానం ఉందని మనం చూస్తున్నాం. ಅವರ ಸಂಖ್ಯೆ ಇನ್ನೂ ಪೂರ್ಣಗೊಂಡಿಲ್ಲ, అయితే వారి సంఖ్య ఇంకా పూర్తి కాలేదు. ಅದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಏನಾಗಿದೆ, అయితే మన పని ఏమైనది? ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಒಂದೇ ಆಗಿದೆ. మన కర్తవ్యం ఒకటే ఉన్నది. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಅವರನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು. మన ప్రార్థనలో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ಆ ಕಷ್ಟ ನಮಗೆ ಬಂದಿಲ್ಲ ಅನ್ಕೋಬಾರ್ದು ಅಂತ ಭಾವಿಸಬಾರ್ದು ನಾವು. కాబట్టి ಆ ಕಷ್ಟ మనకు రాలేదని భావించుకోవాలి. ಅದು ಎಲ್ಲೋ ನಡೆದಿದೆ ಬಿಡು, ನಮ್ಗೆ ನಾವು ಆರಾಮಾಗಿದ್ದೀವಿ ಅಂತ ಭಾವಿಸಬಾರ್ದು. అది ఎక్కడో జరిగింది కదా, మనకేంటి అని మనం అనుకోకూడదు. ನಮ್ಮ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದಿದೆ ಅದು. కాబట్టి మన దగ్గరికి వచ్చింది. ಅಂತ್ಯಕಾಲದಲ್ಲಿ ಪ್ರಬಲವಾಗಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗುವಂತದ್ದಾಗಿದೆ. చివరి దినాల్లో అది మరి ఎక్కువగా జరిగేదిగా ఉంది. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುವ ಪ್ರತಿಯೊಂದು ಮತ್ತು ದೈವ ಸೇವಕರನ್ನು, ಪ್ರಯಾಣಗಳನ್ನು, ಅವರ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ, ಸೇವೆಗೋಸ್ಕರ ನಾವು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. అవును, మన ప్రార్థనలో సేవ చేసుకున్న వారి కుటుంబం కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి కుటుంబం రాకపోకల కొరకు ప్రార్థన చేయాలి. ಇದನ್ನು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ನಾವು ಮುಂದೆ ಸಾಗೋದು. ఇది జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళే వారిగా ವಾಕ್ಯ ಸಂದೇಶ ಅರಿಯಲಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಪ್ರೇರೇಪಣೆ అది మనది సందేశం అది కాదు, కానీ ప్రేరేపణ కలిగి సహోదరి మాట పలుకుతున్నారు. ಮತ್ತಾಯ ಬರೋದು ವಾರ್ತೆ మత్తయి సువార్త 25ನೇ ಅಧ್ಯಾಯ 25వ అధ్యాయం. ವಾಕ್ಯ ಸಂದೇಶಕ್ಕೋಸ್ಕರ ಮತ್ತಾಯ ಬರೆದ ಸುವಾರ್ತೆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31ರಿಂದ 46 ವಚನಗಳು. 31 నుంచి ಇದಲ್ಲದೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ತನ್ನ ಮಹಿಮೆಯಿಂದ ಎಲ್ಲಾ ದೇವದೂತರೊಂದಿಗೆ ಕೂಡಿ ಬರುವಾಗ ಮಹಿಮೆಯ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುವನು ಮತ್ತು ಎಲ್ಲಾ ದೇಶಗಳ ಜನರು ಆತನ ಮುಂದೆ ಕೂಡಿಸಲ್ಪಡುವರು. ಕುರುಬನು ಕುರಿಗಳನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಮಾಡುವ ಪ್ರಕಾರ ಆತನು ಅವರನ್ನ ಬೇರೆ ಬೇರೆ ಮಾಡಿ ಕುರಿಗಳನ್ನ ತನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ, ಆಡುಗಳನ್ನ ಎಡಗಡೆಯಲ್ಲಿ ನಿಲ್ಲಿಸುವನು. ಆಗ ಅರಸನು ತನ್ನ ಬಲಗಡೆಯಿರುವವರಿಗೆ ತನ್ನ ತಂದೆಯ ಆಶೀರ್ವಾದ ತುಂಬುವವರೇ ಬಂದಿರಿ, ಲೋಕಾದಿಯಿಂದ ನಿಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿದ ರಾಜ್ಯವನ್ನು ವಾಸ್ತವವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಿರಿ. ನಾನು ಹರಿಸಿದ್ದೆನು, ನನಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. ನಾನು ಬಾಯಾರಿದ್ದೆನು, ನನಗೆ ಕುಡಿಯುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. ಪರದೇಶಿಯಾಗಿದ್ದೆನು, ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡಿರಿ. ಬಟ್ಟೆ ಇಲ್ಲದವನಾಗಿದ್ದೆನು, ನನಗೆ ಉಡುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದೆನು, ನನ್ನನ್ನು ಆರೈಕೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಿರಿ. ಸೆರೆಮನೆಯಲ್ಲಿದ್ದೆನು, ನನ್ನನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಬಂದಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. ಅದಕ್ಕೆ ನೀತಿವಂತರು, ಸ್ವಾಮಿ, ಯಾವಾಗ ನೀನು ಕುಸಿದದ್ದನ್ನ ಕಂಡು ನಿನಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟೆವು? ಇಲ್ಲವೇ ನೀನು ಬಾಯಾರಿದ್ದನ್ನು ಕಂಡು ಕುಡಿಯುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟೆವು? ಯಾವಾಗ ನೀನು ಪರದೇಶಿಯಾಗುವುದನ್ನು ಕಂಡು ಸೇರಿಸಿಕೊಂಡೆವು? ಇಲ್ಲವೇ ನಿನಗೆ ಬಟ್ಟೆ ಇಲ್ಲದನ್ನು ಕಂಡು ಉಕ್ಕುದಕ್ಕೆ ಕೊಟ್ಟೆವು? ಯಾವಾಗ ನೀನು ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದುದನ್ನ ಅಥವಾ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದುದನ್ನ ಕಂಡು ನಿನ್ನನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಬಂದೆವು ಎಂದು ಉತ್ತರವಾಗಿ ಹೇಳಿದನು. ಅದಕ್ಕೆ ಅರಸನು, ಈ ನನ್ನ ಸಹೋದರರಲ್ಲಿ ಕೇವಲ ಅಲ್ಪನಾಗಿದ್ದ ಒಬ್ಬನಿಗೆ ಏನೇನೋ
ಮಾಡಿದರು ಅದರ ಮನವು ಮಾಡಿದ ಹಾಗಾಯಿತು ಎಂದು ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ ಎಂದನು. ಆಮೇಲೆ చాలు. ನಾವು ಈ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ಅದು ಮನುಷ್ಯ ಕುಮಾರನು ತನ್ನ ಮಹಿಮೆಯಲ್ಲಿ ಬರೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇక్కడ మనిషి కుమారుడు మహిమతో వచ్చేదాన్ని ಆತನು చూస్తున్నాడు. ಅಹಿಂದ ಸಿಂಹಾಸನ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. మహిమ గారి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ಈ ಸಮಯ ಕೂಡ ಬರುವಂತದ್ದಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఈ సమయం కూడా రాబోతుంది ప్రియులారా. ಮತ್ತು ಆತನು ಕುರುಬನಾಗಿರದಂತೆ ಆತನು ಅರಸನಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇక్కడ గొర్రెల కాపరిగా కాదు, రాజుగా ఆయన కూర్చోబోతున్నాడు. ಮತ್ತು ಆ ಒಂದು ಮಹಿಮೆ ಸಿಂಹಾಸನ ಮೇಲೆ ಆತನು ಕೂತ್ಕೊಳ್ಳುವಾಗ ఆయన మహిమ సింహాసనం మీద ಅಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕ ಪಡಿಸ್ತಾ ಇರೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అక్కడ ప్రత్యేక పరచడాన్ని మనం చూస్తున్నాం. ಮತ್ತು ಯಾರನ್ನು ಯಾರಿಂದ ಪ್ರತ್ಯೇಕ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ఎవరిని ప్రత్యేకపరుస్తున్నాడు? ಕುರಿಗಳನ್ನು ಆಡುಗಳನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಿ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. గొర్రెలను ఆ తర్వాత మేకలను ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. ಲೋಕದ ಜನರು ನೋಡ್ರಿ, లోకంలో ఉన్న వారిని చూడండి, ಗೇಲಿ ಮಾಡಿ ನಮ್ಗೆ ಏನಂತ ಹೇಳ್ತಾರೆ? వారు వారిని మన ఎంత చేసేయమంటారు? ನೀವೆಲ್ಲ ಕುರಿಗಳಾಗಿ, మీరందరూ గొర్రెలాగా ఉన్నారు, ನೀವೆಲ್ಲ ಕುರಿಗಳಾಗಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మీరు గొర్రెలాగా ఉన్నారని చెప్తారు. ನಾವು ಕುರಿಗಳಾಗಿದ್ದೇವೆ. అవును, గొర్రెలాగే ఉన్నారు. ಆದ್ರೆ ಕರ್ತನ ಮಹಿಮ ಸಿಂಹಾಸನ ಮುಂದೆ ಕರ್ತನನ್ನು ಆರಿಸಿಕೊಳ್ಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. అయితే దేవుడు ఆ ప్రభు యేసుక్రీస్తు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకునేవాడు, ಅದು ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆయన మనం చేసుకునేవాడుగా ఉన్నాడు. ಕುರಿಗಳನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಆಡುಗಳನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ గొర్రెలను ప్రత్యేకపరుస్తున్నాడు, మేకలను ప్రత్యేకపరుస్తున్నాడు. ಕುರಿಗಳನ್ನು ತನ್ನ ಬಲಗಡೆಗೆ ಸೇರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. గొర్రెలను తన కుడివైపు చేస్తున్నాడు. ಮೇಕೆಗಳನ್ನು ಮತ್ತು ಆಡುಗಳನ್ನು ಎಡಗಡೆಗೆ ಹೋಗಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మేకలని తన ఎడమవైపుకు పంపిస్తూ ఉన్నాడు. ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲಿ అప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు. వచనం ನೋಡ್ರಿ, భగవద్గీత చూడండి, 34ನೇ వచనం. 34వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు నాకు రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ಮತ್ತು ಕುರಿಗಳಿಗೆ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ, ఆ గొర్రెలకు ఏం చెప్తున్నాడంటే, ಮತ್ತು ನೀವು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದವರು, మీరు ఆశీర్వాదం పొందినటువంటి వారు, ಅದು ಮಾತ್ರವಲ್ಲ ತಂದೆಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀವು ಬಂದು ನೀವು ಸೇರಿಕೊಂಡ್ರಿ, ನೀವು ಅದನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಂಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అంత మాత్రమే కాదు, తండ్రి యొక్క రాజ్యంలోకి వచ్చి మీరు స్వతంత్రించుకుని అంటున్నాడు. ಮತ್ತೆ ఎడగಡೆ ಇರುವಂತಹ ఆడుಗಳಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఎడమవైపు ఉన్నటువంటి వారికి ఆ మేకలను చూసి అంటున్నాడు. 41వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు ఆయన ఎడమవైపున వారిని చూసి, శపింపబడిన వారు రారండి, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన విద్యార్థిలోనికి పోవుడి. ಮತ್ತು ಈ ಆಡುಗಳಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఈ మేకలు చెప్తున్నాడు, ನೀವು ಶಾಪಗ್ರಸ್ತರಾಗಿದ್ದೀರಿ, మీరు శపింపబడిన వారు ఉన్నారు, ಮತ್ತು ನಿಮ್ಮಲ್ಲಿಂದ ದೂರ ತೊಲಗಿ ಹೋಗ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మీరు దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు. ಅವರೊಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ, ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ. ఇద్దరు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ಮತ್ತು ಸ್ವಾಮಿ, ప్రభువా, ಮತ್ತು ಅವ್ರ ಪ್ರಶ್ನೆ ನೋಡ್ರಿ, ನೀವು ನನ್ನನ್ನು ಯಾವಾಗ ನೀವು ಅಸಹ್ಯದಿಂದ ಕಂಡಿದ್ದೀರಿ? మీరు దాహం ఉంటే మీరు ఎప్పుడు చూశారు? ಯಾವಾಗ ನಿಮಗೆ ದಾಹವಾಗಿತ್ತು? మీకు ఎప్పుడు దాహమైంది? ನೀನು ಬಟ್ಟೆ ಇಲ್ಲದಂತೆ ಯಾವಾಗ ಕಂಡಿದ್ದಿ? మీరు ఎప్పుడు దిగంబరులుగా ఉండి బట్టలకు సంబంధించి, ಮತ್ತು ನೀನು ಸರ್ವದಲ್ಲಿ ಯಾವಾಗಿದ್ದಿ? ఆ తర్వాత మీరు చర్చలో ఎప్పుడు ఉన్నారు? ಮತ್ತು ನಿಮಗೆ ಅನಾರೋಗ್ಯ ಯಾವಾಗಿತ್ತು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మీకు ఎప్పుడు అనారోగ్యం ఉందని అడుగుతున్నారు. 40ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. 40వ వచనంలో మనం చూస్తున్నాం. 40ನೇ ವರ್ಷ అందుకు రాజు, మిక్కిలైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిందని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ಈ ನನ್ನ ಸಹೋದರರಲ್ಲಿ ಕೇವಲ ಅಲ್ಪನಾದ ಒಬ್ಬನಿಗೆ ಏನೇನು ಮಾಡಿದರೋ ಅದನ್ನು ನನಗೂ ಮಾಡಿದ ಹಾಗಾಯಿತು ಎಂದು ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ ಅಂದರು. మిక్కులైన ఈ నా సహోదరులు చేస్తున్నారు కనుక అది నాకు చేసినట్టే అంటున్నారు. ಅಲ್ಪನಾದ ಸಹೋದರರಿಗೆ ನೀವು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅದು ನನಗೆ ಮಾಡಿದ ಆಯ್ತು ಎಂದು ಹೇಳ್ತಾರೆ. అల్పులైన సహోదరుడికి ఏం చేస్తున్నారు నాకు చేసినట్టు అంటున్నారు. ಮತ್ತೆ ಅಲ್ಲಿರುವಂತಹ ಆಡುಗಳು ಅದೇ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದಾಗ అలాగే మేకకు సంబంధించిన వారిని అదే ప్రశ్న అడిగినప్పుడు ಅವರಿಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ, వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ನನ್ನನ್ನು ಅಲ್ಪನಾದ ಸಹೋದರನ್ನು ನೋಡಿದ್ದೀರಿ, మీరు అల్పులైన సహోదరుని చూశారు మీరు, ಆದ್ರೆ ನೀವು ಅವರನ್ನು ಸಹಾಯ ಮಾಡಲಿಲ್ಲ ಎಂದು ಹೇಳ್ತಾರೆ. అయితే వారికి మీరు సహాయం చేయలేదు, ಅವ್ರಿಗೆ ನೀವು ಕೊಡ್ಲಿಲ್ಲ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. వారికి మీరు ఇవ్వలేదు, ಅವರು ನೀವು ప్రోత్సాಹ పಡಿಸಲಿಲ್ಲ, వారికి ప్రోత్సాహపరచలేదు, ನಿಮ್ಮಲ್ಲಿ ಇದನ್ನು ಕೊಡ್ಲಿಲ್ಲ ಎಂದು ಹೇಳ್ತಾರೆ. వారికి ఇవ్వలేదు. ಯೇಸುಸ್ವಾಮಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ అయితే ಒಂದು ಉತ್ತಮವಾದ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾನೆ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ. ఆ అద్భుతమైన మాట చెప్తున్నాడు మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 48ನೇ ವಚನ. ಅಲ್ಲಿ 48వ వచనం చూడండి. ಯೇಸುಸ್ವಾಮಿಯನ್ನು ಮತ್ತು ಶಿಷ್ಯರು ಆತನು ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ಆತನ ಮತ್ತು ತಾಯಿ ಮತ್ತು ತಮ್ಮಂದಿರು ಎಲ್ಲರೂ ಬರ್ತಾರೆ ಅಲ್ಲಿ. ఆయన బోధిస్తూ ఉండగా తల్లి తర్వాత సహోదరులు ఆయన దగ్గరికి వచ్చారు. ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, అందుకు ఆయన
తనతో ఈ సంగతిని చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పి తన శిష్యుల వరకు చేయించాడు. ఇదిగో నా తల్లి, నా సహోదరుడును, పరలోకములో నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా ಸಹೋದರಿ, నా ತಲ್ಲಿ. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರ ನನ್ನ ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನು ಮಾಡುವಂತವರೇ ನನಗೆ ತಂದೆ ಮತ್ತು ತಂಗಿಯು ಅಣ್ಣತಮ್ಮಂದಿರು ಆಗಿದ್ದಾರೆ ಎಂದು ಕರ್ತನೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ప్రభు చెప్తున్నాడు, నా పరలోకములో నా తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు నా సహోదరుడు, నా సహోదరి అని. ಮತ್ತು ಅಲ್ಪನಾದ ಸಹೋದರರು ಎಂದ್ರೆ ಕರ್ತನೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಕರ್ತನ ಚಿತ್ತವನ್ನು ಮಾಡುವಂತವರು ಸಹೋದರರಾಗಿದ್ದಾರೆ. అల్పమైనటువంటి సహోదరుడు అంటే వారి పక్షంగా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తున్నారో వారిని మనం చూస్తున్నాం. ಮತ್ತು ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಂತ ನಾವು ಸಹೋದರರಾಗಿದ್ದೇವೆ. అట్లయితే మనం దేవుని చిత్తాన్ని చేసుకుంటే మనం దేవుని యొక్క సహోదరులమై ఉన్నాం. ಯಾರೇ ಇರ್ಬೋದು, ಎಲ್ಲೇ ಇರ್ಬೋದು, ఎక్కడున్నప్పటికీ ఎవరైనప్పటికీ కూడా ಮತ್ತು ಆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ದೇವರು ಸಹೋದರರಾಗಿ ಅದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ దేవుడు మనల్ని సహోదరుడిగా చూస్తూ ఉన్నాడు. ನಾವು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. అట్లయితే మనం జ్ఞాపకంలో ఉంచుకున్నాం. ಮತ್ತು ಕುರಿಗಳಾಗಿರುವಂತಹ 6 ಜನಗಳು ಸಹೋದರರಿಗೆ ಅವರು ಕೊಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ గొర్రెలుగా ఉన్నటువంటి వారు తమ సహోదరుడికి ఇస్తున్నారని మనం ಕಷ್ಟದಲ್ಲಿರುವಾಗ ಅವರು ಪರಾಮರ್ಶಿಸುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కష్టంలో ఉన్నటువంటి వారు పరామర్శించారు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. 20వ అధ్యాయం 35వ వచనం. మీరు ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నదని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతుందని చెప్పారు. ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕಿಂತ ಕೊಡುವುದು ಉತ್ತಮ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మీరు పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యమని నేర్చుకోండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవుడికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయి, అనగా ఆయన నామమును గురించి దివ్యాబలం అర్పించును, ఉపకారమును ధర్మమును చేయవచ్చుకోకుడి. అట్టి యాగములు దేవుడికి ఇష్టమైనవి. ಆತನ ಮೂಲಕವಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಯಜ್ಞವನ್ನು ಎಡಬಿಡದೆ ಸಮರ್ಪಿಸೋಣ. ಆತನು ಕರ್ತನೆಂದು ಬಾಯಿಂದ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುವುದೇ ನಾವು ಅರ್ಪಿಸುವ ಯಜ್ಞವಾಗಿದೆ. ಇದಲ್ಲದೆ ಪರೋಪಕಾರವನ್ನು ಧರ್ಮ ಮಾಡುವುದನ್ನು ಮರೆಯಬೇಡಿರಿ, ಇವೇ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಕವಾದ ಯಜ್ಞಗಳು ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ನಾವು ಈ 2 ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಮಾಡಿದ್ದೇವೆ. కాబట్టి మనం 2 కార్యాలు మనం చేస్తున్నాం. ನಾವು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? మనం ఆరాధనలో మనం ఏం చేస్తున్నాం? ನಮ್ಮ ಬಾಯಿಂದ ಮತ್ತು ನಾವು ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మన జిహ్వాబలాలు మన నోటి ద్వారా కనిపిస్తూ ఉన్నాం. ಮತ್ತು ಕರ್ತನನ್ನು ದೇವರನ್ನು ನಾವು ಅಂಗೀಕರಿಸಿ ನಾವು ಅದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. మన ప్రభువుగా అంగీకరించి మనం చెల్లిస్తున్నాం. ಇಬ್ರಿಯರಿಗೆ ಪತ್ರಿಕೆ ಗ್ರಂಥಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఈ ఎబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, ಇದಲ್ಲದೆ అంతకు మాత్రమే కాదు, ಆರಾಧನೆ ಮಾಡುವುದಲ್ಲದೆ ಇದ್ರ ಜೊತೆ ಇನ್ನೊಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి మీరు ఆరాధన మాత్రమే కాదు, వాటితో చేయాల్సి ఉంది. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀವು ಇದಲ್ಲದೆ ಪರೋಪಕಾರವನ್ನು ಧರ್ಮವನ್ನು ಮಾಡುವುದನ್ನು ಮರೆಯಬೇಡ್ರಿ. ఆ ఉపకారమును ధర్మం చేయమర్చిపోతుంది. ಮತ್ತು ಇದನ್ನು ಮಾಡುವುದಾದ್ರೆ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಕವಾದ ಯಜ್ಞವಾಗಿದೆ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అట్టి యాగములు దేవునికి ఇష్టపూర్వకమైనవి అంటున్నారు. ಎಂತ ಯಜ್ಞವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟಕರವಾದ ಯಜ್ಞ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ ఎటువంటి యాగాలు అనేది దేవునికి ఇష్టపూర్వకమైనవి. ಕೊಡುವಂತದ್ದು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದ ಯಜ್ಞವಾಗಿದೆ. దేవునికి ఇచ్చేది అది ఇష్టపూర్వకమైంది. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ అయితే మన ప్రభువైన యేసు ಆತನು ಎಲ್ಲ ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿದ್ರು ಕೂಡ ఆయన ఐశ్వర్యవంతుడైనప్పటికీ ನಮಗೋಸ್ಕರ ಎಲ್ಲವನ್ನು ಬರೆದು ಮಾಡಿಕೊಂಡಿದ್ದ. ఆయన అన్ని వదిలికొని మన దగ్గరికి వచ్చాడు. ಎಲ್ಲವನ್ನು ಬರೆದು ಮಾಡಿಕೊಂಡು ದಾಸನ ರೂಪವನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿದ್ದ. ఆయన అన్ని వదిలికొని దాసుల స్వరూపం ధరించుకొని ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಕರ್ತನು ನಮಗೆ ಎಲ್ಲವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అన్ని మనకు సమకూర్చాడు. ನಮಗೆ ಅರ್ಹತೆ ಇಲ್ಲದಿದ್ರು ಕೂಡ ಕರ್ತನು ಎಲ್ಲವನ್ನು ತನ್ನ ರಾಜ್ಯವನ್ನೇ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి అర్హత లేనటువంటి మనకు కూడా ఆయన తన రాజ్యాన్ని ఇచ్చాడు. ನೋಡೋದಾದ್ರೆ ಮುಂದೆ ನೋಡೋಣ. ಅದಕ್ಕೆ ನಾನು ಸಾದೃಶ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. 2ನೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬಂದು అందుకే దానికి సాదృశ్యంగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, రోమపత్రికదవರಿಗೆ ಬಂದು రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధుల అవసరములలో పాల్గొనవచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ಪರಿಶುದ್ಧರ ಇರುವಂತಹ ಅವಶ್ಯಕತೆಗಳಲ್ಲಿ ಪಾಲುದಾರರಾಗಿ ಅವರಿಗೆ ಶೇರ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పరిశుద్ధుల అవసరములలో పాల్గొందాలి అని ಎಷ್ಟೋ చెప్తున్నారు. ಅವಶ್ಯಕತೆಗಳು ಸಭೆಗಳಲ್ಲಿ ಮತ್ತು ಸಹೋದರರಲ್ಲಿ ಇರ್ಬೋದು. ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులలో అనేక అవసరతలు ఉంటాయి. ಇದೇನಲ್ಲ ಸಭೆಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೇನಾ, ಸುವಾರ್ತೆಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೇನಾ ಇಲ್ಲ. కాబట్టి ఉన్నదా లేదా వెళ్ళి ఉన్నదా ಎಷ್ಟೋ ಅವಶ್ಯಕತೆಗಳಿದೆ. ఎన్నో అవసరతలు ఉన్నాయి. ಹಣ ಮಾತ್ರ ಅಲ್ಲ ನಾವು ಹೇಳೋದು, ಎಲ್ಲ ನೀವು ಹಣ ಅಂತೇಳಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. డబ్బులు కూడా మాత్రమే అది మాత్రం ఆలోచించే ಮತ್ತು ಕೊಡುತ್ತಂತಂದ್ರೆ ಅದು ಏನೇ
ಆಗಿರ್ಬೋದು, అది ఇవ్వడం అంటే ఏదైనా అవ్వచ్చు. ಮತ್ತು ನಿನ್ನ ಹಣ ಆಗಿರ್ಬೋದು, నీ డబ్బు అయి ఉండొచ్చు, ಮತ್ತು ನಿನ್ನ ತಲಾಂತ ಆಗಿರ್ಬೋದು, నీ తలాంతులు అయి ఉండొచ్చు, ನಿನ್ನ ಸಮಯವಾಗಿರ್ಬೋದು, నీ సమయం అయి ఉండొచ్చు, ನಿನ್ನಲ್ಲಿರುವಂತಹ ಸರ್ವಿಸ್ ಆಗಿರ್ಬೋದು, లేకపోతే నీలో ఉన్నటువంటి సేవా సంబంధం అయి ఉండొచ్చు. ಇದೆಲ್ಲವನ್ನು ಕರ್ತವ್ಯನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ಕರ್ತನ ಸೇವೆಯಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ಬೇಕಾಗಿದೆ ఇవన్నీ కూడా ప్రభు సేవలో కావాల్సి ఉంది. ಮತ್ತು ನಾವು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఇవన్నీ మనం తప్పించుకోవడానికి సాధ్యం లేదు. ಸ್ಟೂಡೆಂಟ್ ಹೇಳ್ಬೋದು, ಬ್ರದರ್ ನನ್ನ ಕಡೆ ಹಣ ಎಲ್ಲಿಂದ ಬಂತು ಅಂತ ಹೇಳ್ಬೋದು. ఆ సహోదరుల విద్యార్థుల దగ్గర డబ్బులు లేవనొచ్చు. ಆದ್ರೆ ಕರ್ತನಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ತಲಾಂತವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಅದನ್ನು ನೀವು ಕೊಡುದು. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీవు ప్రభుకి ఇవ్వచ్చు. ನೋಡೋದಾದ್ರೆ ಜೇಮ್ಸ್ ಯಾಕೋಬ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 నా సహోదరులారా, క్రియ లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పేలా ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసమును రక్షింపగలరా? సహోదరుడు ఎవరైనా సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవరైనా శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళి చలికాశకుడి తృప్తి పొందని చెప్పిన ఏం ప్రయోజనము? ನೋಡ್ರಿ, ಮತ್ತು ಯಾಕೋಬನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇక్కడ చూడండి, యాకోబు చెప్తున్నాడు, ಕ್ರಿಯೆಗಳೆಲ್ಲ ಇಲ್ಲದಂತ ನಂಬಿಕೆ ವ್ಯರ್ಥವಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. క్రియలేని విశ్వాసము వ్యర్థమంటున్నాడు. ನೋಡ್ರಿ, faith without deeds is dead. కాబట్టి క్రియలేని విశ్వాసము చనిపోయింది అని ಮತ್ತು చెప్తున్నాడు. ಸಹೋದರರು ಒಂದ್ ವೇಳೆ ಅದನ್ನು ಕಷ್ಟದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ సహోదరులు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ನಾವೇನ್ ಹೇಳ್ತೀವಿ, మనం ఏం చెప్తాం? ಬ್ರದರ್ ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತೀನಿ, బ్రదర్ దేవుడు చూస్తాడు, ಬ್ರದರ್ ನಾನು ಮೊಣಕಾಲಾಗಿ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತೀನಿ, బ్రదర్ మేము మోకాళ్ళను ప్రార్థన చేస్తాం, ನಮ್ ಎಲ್ರು ಕೇಳಿ ಅಲ್ಲಿ ನಮ್ ಸಾಟರ್ಡೆ ದಿನ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತೀನಿ. నేను సంఘ పెద్దలకు చెప్పి శనివారం ప్రార్థన చేస్తాం. ಹೌದು, ಮಾಡಬೇಕಾದ ಇಲ್ಲ, ತಪ್ಪಂತ ಇಲ್ಲ. అది అవును, చేయాలి, తప్పు కాదు. ಆದ್ರೆ ನಿನಗೆ ತಿಳಿದಿರುವಂತದ್ದು ಮಾಡು, అట్లయితే నీకు తెలిసింది నీవు సహాయం చేయాలి. ಮತ್ತು ನಿನ್ನ ಕೈ ಆಗಿದ್ದನ್ನು ನೀನು ಮಾಡು. నీవు నీ చేతితో చేయగలిగింది నీవు చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಬೇಕೇ ಬೇಕು. ప్రార్థన కానే కావాలి. ಆದ್ರೆ ಯಾಕೋಬನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, అదే యాకోబు చెప్తున్నాడు, ಕ್ರಿಯೆಗಳಿಂದ ಕೂಡ ನೀನು ವ್ಯಕ್ತಪಡಿಸಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నీ క్రియల ద్వారా దాన్ని బహిరంగపరచు అంటున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಜೊತೆಗೆ ಕ್ರಿಯೆಗಳು ಬೇಕು ಎಂದು ನಾವು ప్రార్థన కూడా క్రియలు కూడా ఉండాలి. ಮ್ಯಾಸಿಡೋನಿಯ ಸಭೆಯನ್ನು ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ మాసిదోనియా సంఘాన్ని మనం ವಿಶೇಷವಾಗಿ ನಾವು ಬರೆಯಲಿಕೊಂಡಿದ್ದೆ 2ನೇ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నాం. 8ನೇ ಅಧ್ಯಾಯ 8వ అధ్యాయం 1ರಿಂದ ಕೆಲವು ವಚನಗಳು. ఒకటి నుంచి కిందకి చూసినప్పుడు దేవునికి గురించి నేను తెలియజేస్తున్నాను. వారు బహు శ్రమలను పరీక్షింపబడుతున్నారు, అత్యధికంగా సంతోషించేది, మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వం బహుగా కలిగింది. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొన్న విషయంలోనూ మనపూర్వకంగా మనం వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగానూ తమంతట తామే ఇచ్చారని మేము సాక్షిస్తున్నాను. చాలు, ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ఇక్కడ మనం చూస్తున్నాం ಮತ್ತು ಮಾಸಿದೋನ ಸಭೆಯವರು ಅವ್ರ ಕೃಪೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಲು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘస్థులు కృపయందు దేవుడి కృపయందు అభివృద్ధి పొందుతున్నారు. ಮತ್ತು ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳನ್ನು ನೋಡೋದಾದ್ರೆ అపొస్తలుల కార్యంలో మనం చూసినప్పుడు ಮತ್ತು ಪೌಲನ ಉದ್ದೇಶ ಮಾಸಿದೋನಿಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ಇರಲಿಲ್ಲ. ఆ పౌలుని ఉద్దేశం మాసిదోనియాకు పోవాలని లేదు. ಅದನ್ನು ದಾಟಿ ಮತ್ತು ಏಷ್ಯಾ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂತ ಹೇಳಿ ಆತನು ಅನ್ಕೊಂತ ಇದ್ದ. అది దాటిపోయి పౌలు ఆసియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. ಆದ್ರೆ ಆತನ ಮತ್ತು ಮಲ್ಕೊಂಡಾಗ ಆತನಿಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾಡ್ತಾನೆ. అయితే అతను నిద్రపోయేది ఎప్పుడో ఒక వ్యక్తి కనబడతాడు. ಆ ವ್ಯಕ್ತಿ ನಮ್ಮ ಪ್ರಾಂತಕ್ಕೆ ನೀವು ಬಾ, ಮಾಸಿದೋನಿಗೆ ನೀವು ಬಾ ಎಂದು ಕರೆಯುವುದು ನೋಡ್ತಾ ಇದ್ದ. ఆ వ్యక్తి నీవు మా ప్రాంతానికి మాసిదోనియా ప్రాంతానికి రా అని పౌలుని వేడుకుంటాడు. ಈ ರೀತಿ ದರ್ಶನವನ್ನು ಪಡೆದಿರುವಂತ ಪೌಲನು ఇటువంటి దర్శనాన్ని పొందినటువంటి పౌలు ಕರ್ತನಿಗೆ ದ್ವಾರವನ್ನು ತೆತ್ತಿದ್ದಾನೆ ఆ ద్వారము ప్రభు నాకు తెలిసి ఉన్నాడు. ಎಂದೇಳಿ ಆತನು ಮುಂದೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಕೆಳಗಡೆ ಇಳಿದು ಮಾಸಿದೋನಿಗೆ ಹೋಗುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದ. కాబట్టి ఆసియా ప్రాంతానికి పోయేదానికి బదులు కిందటువంటి మాసిదోనియాకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ಮತ್ತು ಅಲ್ಲಿ 3 ಸಭೆಗಳು ನಿರ್ಮಾಣವಾಗುತ್ತದೆ. అక్కడ వెళ్ళిన తర్వాత 3 సంఘాలు ఏర్పడ్డాయి. ಫಿಲಿಪ್ಪಿ ಸಭೆ, ఫిలిప్పీ సంఘం ఏర్పడ్డాయి, ಥೆಸಲೋನಿಕ ಸಭೆ, తెస్సలోనిక సంఘం ఏర్పడింది, ಬೆರೆಯ ಸಭೆ. బెరయా సంఘం ಈ ఏర్పడ్డాయి. 3 సభೆಗಳ ಕುರಿತಾಗಿ ಪೌಲನು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఈ 3 సంఘాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ಪೌಲನು ಈ 3 ಸಭೆಗಳ ಕುರಿತಾಗಿ ಕೊರಿಂಥದವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ 3 సంఘాల గురించి కొరింథీలో ఉన్న సంఘాలను ಅದನ್ನು చెప్తున్నాడు. ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಕೂಡ ನಾವು ಹೇಳ್ಬೋದು. వాటి గురించి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు. ನೋಡಿ, ಇನ್ನೊಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಆ ಸಭೆಯು ಬಹಳ ಹಿಂಸೆಯನ್ನು ತಾಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ సంఘస్థులు చాలా బహు శ్రమలో ఉన్నారు. వారు ಅಂದ್ರೆ ಮೊದಲದಾಗಿ ಇದು ಕೊಡುವಂತ ಸಭೆ ಆಗಿದೆ, ಈ ಸಭೆಗಳು ಕೊಡುವಂತ ಸಭೆ ಆಗಿವೆ. ఈ సంఘము ఇచ్చే సంఘంగా ఉంది. ಮತ್ತೆ ಎರಡನೇದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ ఈ సంఘాలు
ಮತ್ತು ವಿಪರೀತ ಬಡತನದಲ್ಲಿದ್ದಾರೆ. వాళ్ళు ఎంతో వాళ్ళు దాదాపు నిరుపేదలుగా ఉన్నారు. ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ అది మాత్రమే కాదు, ಬಹಳ ಹಿಂಸೆಯನ್ನು ಅವರು ಸಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు బహు పరీక్షింపబడుతూ ఉన్నారు. ನಾವು ಕೂಡ ಹಿಂಸೆ ಕಾಲದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. మనం కూడా శ్రమ కాలంలో ఉన్నాం. ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ ఆ దినాల్లో ಮತ್ತು చూసినప్పుడు ರೋಮ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಅವರು ಇರುವಾಗ రోమా సామ్రాజ్యం కింద వాళ్ళు ఉన్నారు. ಕರ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವರು ಬಹಳ ಹಿಂಸೆಗಳನ್ನು ತಾಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. వాళ్ళు ప్రభు కొరకు అనేక హింసలు పొందేటువంటి ವಿಶ್ವಾಸಗಳನ್ನು ತಿಳಿದು ಬಂದಿದ್ರೆ వాళ్ళ విశ్వాసం అని తెలిసినట్టు ಮತ್ತು ಅವರು ಪ್ರಾಣಿಗಳಿಗೆ ಆಹಾರವಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ರು ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ. ఆ దినాల్లో జంతువులకి వీరికి ఆహారంగా ఇచ్చేవారు. ಬಹಳವಾಗಿ ಹಿಂಸೆ ಒಳಪಟ್ಟಿದ್ದ ಸಭೆ ಇದಾಗಿತ್ತು. వారు బహు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. ಆದ್ರೆ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ అంటే పౌలు చెప్తున్నాడు, ಅವರು ಬಹು ಆನಂದದಿಂದ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే వారు ఎంతో రాత్రులతో సంతోషంగా ఇస్తున్నారు. ಅವರು ಬಹು ಸಂತೋಷದಿಂದ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. వారు సంతోషంగా ఇవ్వడం ద్వారా ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ಅತ್ಯಂತ ಔದಾರ್ಯದಿಂದ ಜನರ ಸರಿ ಅವರು ಕೊಡುವುದನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు అత్యధికంగా సంతోషిస్తూ దాతృత్వంగా ఇస్తూ ఉన్నారు. ನೋಡಿ, ಇದು ಪೌಲನ್ನು ಅವರು ಕೊಡುವುದನ್ನು ನೋಡಿ చూడండి, పౌలు వారు ఇచ్చేది చూసి ಪೌಲನೇ ಆಶ್ಚರ್ಯ ಹೊಂದಿದ್ದಾರೆ. పౌలు ఆశ్చర్యపోతున్నాడు. ಪೌಲನು ನಿಜವಾಗ್ಲೂ ಆಶ್ಚರ್ಯ ಹೋಗಿದ್ದಾನೆ. ಅವರಿಂದ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ. వారు నిరుపేదలున్నారు, వారి గురించి అంతగా ఆయన అనుకోలేదు పౌలు. ಆದ್ರೆ ಪೌಲನನ್ನೇ ಆಶ್ಚರ್ಯಪಡಿಸುವಾಗಿ ಇವರು ಕೊಡೋದು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే పౌలే ఆశ్చర్యపోయే రీతిగా వారిస్తున్నారు. 5ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಮೆರೆಸಿದ ಪ್ರಕಾರವಾಗಿ ಅವರು ಕೊಡದೆ ಮೊದಲು ತಮ್ಮನ್ನೇ ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟರು. ಅನಂತರ ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿಯೂ ನಮಗೂ ತಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿದರು. ఇంతగా చేయదని మేము అనుకోలేదు. ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన వాకును తమను తామే అప్పగించుకునేది. ನೋಡಿ, ಕೊಡುವಂತದ್ದು ಬಹಳ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದೆ. ఇచ్చేది చాలా ఆశీర్వాదకరమైనది. ಮತ್ತು ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, పౌలు చెప్తున్నాడు, ಕೊಡುವಂತದ್ದು ಕೃಪೆಯಿಂದ ತುಂಬಿರುವಂತದ್ದಾಗಿದೆ. అది ఇచ్చేది కృపతో నిండి ఉందని చూస్తున్నాడు. 1ನೇ ವಚನ ನೋಡೋದಾದ್ರೆ 8ನೇ ಅಧ್ಯಾಯ. ఆ మొదటి వచ్చిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నారు. ಅದು ದೇವರ ಕೃಪೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವರು ಕೊಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. దేవుని కృపను గురించి వారు ఇచ్చేవారు కావడం, ಒಂದು ಸ್ವಾರ್ಥವನ್ನು ಅವರು ಅನುಭವಿಸಿರುವ ಒಂದು ಸಂತೋಷದ ನಿಮಿತ್ತವಾಗಿ ಕೊಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. స్వార్థను అనుభవిస్తూ సంతోషంగా వారు ఇస్తూ ఉన్నారు. ಮತ್ತು ಎರಡನೇದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ రెండోదిగా మనం ಪೌಲನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. ಕೊಡುವಂತದ್ದು ಬಿತ್ತನೆಗೆ ಪೌಲನು ಹೋಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇచ్చేది విత్తనానికి పోలుస్తున్నాడు పౌలు. 9ನೇ ಅಧ್ಯಾಯ 9వ అధ్యాయం 6 ಮತ್ತು 7ನೇ ವಚನ. 6-7 వచనాలు. ఇదే దాంట్లో మనం కానీ చూసినట్లయితే 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7, కొంచెం విత్తువాడు కొంచెముగా పంటకు పోయింది, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు పోయింది అని ఈ విషయమే చెప్పవచ్చు. సరుకు పలకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నుంచి ఇచ్చిన ప్రకారం ఇవ్వరు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించి. ನೋಡ್ರಿ, ಬಿತ್ತುವುದಕ್ಕೆ ಹೋಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಕೊಡುವಂತದ್ದು. ఇది విద్యావారికి చూసేగా చెప్తూ ఉన్నాడు. ಮತ್ತು ನಾವು ಎಷ್ಟಾಗಿ ಬಿತ್ತುತ್ತೇವೆ ಅಷ್ಟಾಗಿ ನಾವು ಕೊಯ್ಯುವಂತವರಾಗಿದ್ದೇವೆ ಎಂದು ಪೌಲನು ಹೇಳ್ತಾರೆ. మనం ఎంతగా విత్తుతామో అంతగా మనం కోసేవారుగా ఉంటాం. ಮತ್ತು ನೀವು ಸ್ವಲ್ಪ ಬಿತ್ತುವುದಾದ್ರೆ ಸ್ವಲ್ಪವನ್ನು ಕೊಯ್ಯುತ್ತಾ. నీవు కొంచెం విత్తట్లయితే కొంచెమే కోసుకుంటావు. ಇದು ಬಿತ್ತುವುದಂತಂದ್ರೆ ಮತ್ತು ಹೊಲದಲ್ಲಿ ಬಿತ್ತುವಂತದ್ದಲ್ಲ, ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬಿತ್ತುವಂತದ್ದು. అంటే ఇది పొలంలో విత్తే విత్తనాలు కాదు, దేవుని రాజ్యం కొరకు విత్తేటువంటి విత్తనాలు. ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಹಣವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ನಾವು ಎಲ್ಲಾದ್ರೂ ನಾವು ಒಂದ್ ವೇಳೆ ಹಾಕಿದ್ರೆ మనం మన డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైనా కూడా పెట్టినట్లయితే ಅದು ಹೋಗ್ಬೋದು. అది పోవచ్చు. ನೋಡ್ರಿ, ಸ್ಟಾಕ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ನಾವು ಬಿಡುವುದಾದ್ರೆ స్టాక్ మార్కెట్ లో మనం పెట్టాం, ಅದು ಬಿದ್ದು ಹೋಗ್ಬೋದು. అది పడిపోవచ్చు. ಮತ್ತು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಆಗ್ಬೋದು. బ్యాంక్ లో పెట్టినట్లయితే ఏమవచ్చు. ಆದ್ರೆ ಕರ್ತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬೀಸುವಾಗ అయితే దేవుని రాజ్యంలో విత్తేటువంటి వాడు. ಮತ್ತಾಯ ಸ್ವಾರ್ಥದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, ಅಲ್ಲಿ ಕಳ್ಳರು ಇಲ್ಲ, ಪ್ರತಿಮರು ಇಲ್ಲ, అక్కడ దొంగలు లేరు, దోచుకునేవారు లేరు, ಅದು ಭದ್ರವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. అది భద్రంగా ఉంది. ಅದು ತಡವಾದರೂ ಪ್ರತಿಫಲ ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರತಿಫಲ ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ ನೋಡ್ತಾ అది ಇದ್ದೇನೆ. కొంచెం లేట్ సమస్య, అది లేట్ అయినప్పటికీ కూడా ఎక్కువ ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది. ಕೊಡುವಂತದ್ದು ಮತ್ತು ಬಿಟ್ಟುವುದಕ್ಕೆ ಪೌಲನು ಹೋಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఆ విత్తనము అంటే దాని పోలిక మనం ఇవ్వడానికి చెప్తున్నాడు. ಮತ್ತು ಮೂರನೇದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ రెండోదిగా చూసినప్పుడు ಕೊಡುವುದು ಯಾವಾಗ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ? ఇవ్వడం అనేది దేనితో ప్రారంభమవుతుందండి. 8ನೇ ಅಧ್ಯಾಯ 5 8వ అధ్యాయం 5వ వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచ్చింది. ఇదియుగా మొదట ప్రభువులకు దేవుడి చిత్తం వల్ల మాత్రం తమను తామే అప్పగించుకునేది ఇంతగా చేయదని మేము అనుకోవాలి. ನಾನು ನೆನೆಸಿದ ಪ್ರಕಾರ ಅವನು ಕೊಡದೆ ಮೊದಲು ತಮ್ಮನ್ನೇ ಕರ್ತನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఇది మొదట ప్రభువులకు వారు అప్పగించుకున్నారు. ಅವರು ತಮ್ಮನ್ನು ತಾವು ಮೊದಲು ಕರ್ತನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. వారు మొదటగా ప్రభువుకు అప్పగించుకున్నారు. ಕೊಡ್ರಿ, ನಾವು ಕೊಡುವುದಂತಂದ್ರೆ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಕರ್ತನಿಗೆ ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి మనం ఇవ్వడం అంటే మొదటగా ప్రభువుకి
ಜ್ಞಾಪಕం తెచ్చుకోవాలి. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ మన కొత్త నిబంధన ప్రకారం ನಮ್ಮ ದೇವರು ನಮ್ಗೆ ಏನಾಗಿದ್ದಾನೆ, ತಂದೆ ಕೂಡ ಆಗಿದ್ದಾನೆ. మన దేవుడు మనకి తండ్రి కూడా ఉన్నాడు. అతను ನೋಡಿ ತಂದೆ ಮಗನಿಂದ ಏನಾದ್ರು ಅಪೇಕ್ಷಿಸ್ತಾನೆ. తండ్రి కుమారుడు ఏమైనా కోరుకుంటాడా? ಮಗನ ಕಡೆಯಿಂದ ತಂದೆ ಏನು ಅಪೇಕ್ಷಿಸುವುದಿಲ್ಲ. కాబట్టి కుమారుడు నుంచి తండ్రి ఏం కోరుకోడు. ಆದ್ರೆ ಮಗನ ಕರ್ತವ್ಯವಾಗಿದೆ ಅದು ಕೊಡುವಂಥದ್ದು. అదే కుమారుడు యొక్క కర్తవ్యం ఏంటంటే తండ్రికి ఇవ్వడం అనేది చూస్తున్నాం. ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಮೊಟ್ಟಮೊದಲು ನಾವು ಶ್ರೇಷ್ಠವಾದ ಏನನ್ನು ಕೊಡಬಹುದು ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಕರ್ತನೆಗೆ ಕೊಡುವಂಥದ್ದು ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ. మొట్టమొదటిగా శ్రేష్టమైనది ఏమిటి అంటే మనమే ప్రభువుకి అప్పగించుకోవడం. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪೌಲನಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే పౌరులకు జ్ఞాపకం ಮತ್ತು ನಿಮ್ಮ ದೇಹಗಳನ್ನು ಮತ್ತು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಕವಾದ ಯಜ್ಞಗಳಾಗಿ ನೀವು ಅರ್ಪಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేహాన్ని దేవుడికి అర్పణగా మర్యాదగా అర్పించిందని చెప్తున్నారు. ಮಾಸದ ಸಭೆಯವರು ತಮ್ಮನ್ನು ತಾವು ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మాస్టర్గా ఎవరినొకరిగా ప్రభువుకి అప్పగించుకున్నారు. ಮತ್ತು ಒಬ್ಬ ಸಂದೇಶಕರು ఒక వాక్యం బోధించారు. ಮತ್ತು ಆತನು ಅಮೆರಿಕದಲ್ಲಿ ಆತನು ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ అమెరికాలో బోధిస్తుంటారు. ಒಬ್ಬ ಇಂಡಿಯಾ ವ್ಯಕ್ತಿ ఒక ఇండియా సంబంధించిన ಮತ್ತು ಆ ಒಂದು ಕೂಟಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ఆ కూటకి వెళ్ళాడు. ಆತನ ಕೂಟದಲ್ಲಿ ಸಂದೇಶವನ್ನು ಕೇಳುವಾಗ ఆ వాక్యాన్ని విన్న తర్వాత ಆತನಲ್ಲಿ ಬಹಳವಾಗಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡ್ತಾನೆ. ఆత్మలో చాలా ప్రేరణ కలిగి ఉంటాడు. ಮತ್ತು ಆತನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಮುಂದೆ ಹೋಗ್ತಾನೆ ಆಲ್ಟಾರ್ ಕಡೆಗೆ. ఆ తర్వాత ముందుకు వెళ్తాడు ఆడటం దగ్గర. ಆತನು ಆಲ್ಟಾರ್ ಕಡೆಗೆ ಹೋಗಿ, అక్కడ బలిపీఠం దగ్గర, ಸ್ವಾಮಿ ನಿಮ್ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತಾಡಿದ್ವಿ. స్వామి నీ వాక్యంతో నాతో మాట్లాడావు. ಆತನು ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, ఇంగ్లీష్ లో చెప్తాడు, ಕರ್ತನೆ ప్రభువా ಇಂಡಿಯನ್ ಐ ಬ್ರಿಂಗ್ ಮತ್ತೆ ಏನಂತಂದ್ರೆ ನಾನು ಒಂದು ಕಂಬಳಿಯನ್ನು ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. నేను ఆ భారతదేశంలో వారికి నేను వారికి దుప్పటిస్తానని చెప్పాను. ಇಂಡಿಯನ್ ಬ್ರಿಂಗ್ ಬ್ಲಾಂಕೆಟ್. ఆ భారతదేశంలో వారు దుప్పటి తెస్తారు. ಮತ್ತೆ ಆತನು ಹೋಗಿ ಹಿಂದೆ ಕುಂದಿರ್ತಾನೆ. పోయి ఎలా కూర్చుంటాడు. ಮತ್ತೆ ಆತನ ಮನಸ್ಸಿಗೆ ಸಮಾಧಾನ ಆಗುವುದಿಲ್ಲ. అయితే అతనికి సమాధానం లేదు. ಮತ್ತೆ ಆತನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾನೆ, అతను యోచన చేస్తాడు, ನನ್ನ ಕಡೆ ಇನ್ನೇನಿದೆ. నా దగ్గర ఏముంది. ಆತನಿಗೆ ಆಲೋಚನೆ ಬರ್ತದೆ, ನನ್ನ ಕಡೆ ರೈಫಲ್ ಇದೆ. అతని దగ్గర రైఫల్ ఉంది. ತಿರುಗಿ ಹೋಗ್ತಾನೆ, తిరిగి వెళ్ళి ಮತ್ತೆ ಇಂಡಿಯನ್ ಆಗಿದ್ದೀನಿ, ಐ ಬ್ರಿಂಗ್ ರೈಫಲ್ ಅಂತ ಹೇಳಿ నేను భారతీయులను నేను రైఫల్ ఇస్తానని చెప్పి ಅದನ್ನು ಹೇಳ್ತಾನೆ. ಮತ್ತೆ ಹಿಂದಿರುಗಿ ಬಂದು ಕುಂದಿರ್ತಾನೆ. అక్కడ పెట్టేసి మనం కూర్చుంటాడు. ಆತನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. అయితే ఇప్పుడు సమాధానం లేదు. ನನಗೆ ಏನು ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾನೆ. ఇంకా ఏమి ఇవ్వడానికి నా దగ్గర శ్రేష్టమైన ನನ್ನ ಕಡೆ ಒಂದು ಕುದುರೆ ಇದೆ, నా దగ్గర ఒక గుర్రం ఉంది. ಆ ಕುದುರೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಕೊಡ್ತಾನೆ. ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలనుకుంటాడు. ಆತನು ಹೇಳ್ತಾನೆ, అతను చెప్తున్నాడు, ಇಂಡಿಯನ್ ಬ್ರಿಂಗ್ ಹಾರ್ಸ್. కాబట్టి భారతీయుడు ఒక గుర్రాన్ని తీసుకుని ಹಿಂದಿರುಗಿ వచ్చాడు. ಬಂದು ಕುಂದಿರ್ತಾನೆ. మళ్ళీ తిరిగి వచ్చాడు. ಸಮಾಧಾನ ಇಲ್ಲ, సమాధానం లేదు. ಅದಕ್ಕೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಏನು ಇಲ್ಲ. అతనికి ఇవ్వడానికి ఏం లేదు. ಹಿಂದಿರುಗಿ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ಆಲ್ಟರ್ ಕಡೆಗೆ. మళ్ళీ అతను ముందుకు వెళ్తాడు. ಹೇಳ್ತಾನೆ, ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾನೆ, ముందుకు వెళ్తాడు. ಇಂಡಿಯನ್ ಬ್ರಿಂಗ್ ಇಂಡಿಯನ್ ಅಂತ. భారతీయులే తీసుకొచ్చాడని చెప్పాడు. ಇಂಡಿಯನ್ ಬ್ರಿಂಗ್ ಇಂಡಿಯನ್, ನಾನು ನನ್ನನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ. నాకు నేనే ఇస్తున్నానని చెప్పాడు. ಕರ್ತನಿಂದ ನಿನ್ನಲ್ಲಿರುವಂತಹ ಶ್ರೇಷ್ಠವಾದ ವಸ್ತುಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆ ప్రభు నీ దగ్గర శ్రేష్టమైన వస్తువులు అనుకోలేదు. ನೀನೇ ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ ಅದನ್ನು ಅರ್ಪಣೆ ಆಗಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వే శ్రేష్టమైన వాడు అదే ఇవ్వాలనుకుంటున్నాడు. ಮೂಲಕ ಕೊಡುವುದಾದ್ರೆ మూడోదిగా మనం చూసుకుంటే ಕೊಡುವುದರ ಮೂಲಕ మనం ఇవ్వడం ద్వారా ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತ ಸ್ತುತಿ ಉಂಟಾಗುವಂತದ್ದಾಗಿದೆ. దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిగా ఉన్నాం. 9వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా ఈ సేవల గురించి పరిశుద్ధుల పరిచర్య పరిశుద్ధుల అటువంటి సహాయం కలుగు చేయడం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ನೋಡ್ರಿ, ನಾವು ಕೊಡುವಂತಹ ಸಹಾಯದ ಮೂಲಕ ಅನೇಕ ಜನರು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸುವಂತರಾಗಿರ್ತಾರೆ. ನಾವು ఇవ్వడం ద్వారా అనేక మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವಂತದ್ದಾಗಿದೆ. దేవునికి మహిమగా ఉంటుంది. ಮಾಸದ ಸಭೆಯವರು ಈ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳವಾಗಿ ಅವರು ಬಹಳ ಕಷ್ಟದಲ್ಲಿ ಕೂಡ ಕೊಡುವಂತವಾಗಿದ್ದಾರೆ. కష్టంలో ఉన్నవారు చాలా కష్టాలు శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ కూడా వారు ఇవ్వడం అనుకుంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:16. దశలోనికి కూడా మీరు మాటమాడక దీని అవసరం తీర్చుటకు సహాయం చేస్తుంది. ಪೌಲನಿಗೆ ಏನಕ್ಕೆ ಯಾರ ರೀತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, పౌలుకి ఏ విధంగా మీరు ఇచ్చారు. ನಾನು ಥೆಸಲೋನಿಕದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಹೋಗಿ ಒಂದೆರಡು ಸಾರಿ ನನ್ನ ಕೊರತೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳಿಸಿದ ಅನೇಕ ಸಾರಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಪೌಲನು. నేను దశలోనికలో ఉండగా మీరు మాటమాడకి నా అవసరం సహాయం చేశారు. ಫಿಲಿಪ್ಪಿ ಸಭೆಯವರು ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಪೌಲನಿಗೆ ಸೇವೆಯಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఈ సంఘస్థులు మొట్టమొదటిగా
పౌరుకి సహాయం చేసిన వారు ఉన్నారు. ಪದೇ ಪದೇ ಸಹಾಯ ಮಾಡಿದ್ದೀರಿ ಎಂದು ಹೇಳ್ತಾರೆ. వారు మాటి సహాయం చేశారు. ಅದು ಇವರು ನಿಮಿತ್ತವಾಗಿ ಸಹಾಯವನ್ನು ಪಡೆದುಕೊಂಡು ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ. ఆ వీరి ద్వారా సహాయం పొందినటువంటి పౌలు చెప్తున్నాడు 19ನೇ ವಚನ, 19వ వచనంలో, ನನ್ನ ದೇವರು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕ ತನ್ನ ಪ್ರಭಾವದ ಐಶ್ವರ್ಯದ ತಕ್ಕ ಹಾಗೆ ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ಕೊರತೆಯನ್ನು ನೀಗಿಸುವನು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు బయటలో మీ ప్రతి అవసరతను తీర్చును. ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? అయితే మనం ఏం చేస్తాం? 4th ಚಾಪ್ಟರ್ 19th verse ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ. 4వ వచనం బాగా చెప్తాం. ಕರ್ತನು ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಯನ್ನು ತೀರಿಸ್ತಾನೆ. ఆ ప్రభు మన అవసరతను తీరుస్తాడు. ಆತನು ಐಶ್ವರ್ಯ ತಕ್ಕಾಗಿ ತೀರಿಸ್ತಾನೆ. ఆయన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. ಕರ್ತನು ತೀರಿಸ್ತಾನೆ. ప్రభు తీరుస్తాడు. ಅದು ಯಾರಿಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ? ಅವ್ರು ಪ್ರೀತಿಯವರು ಹುಟ್ಟಿರುವ ಕಾರಣ ಹೇಳಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. అది ఎవరు చెప్పండి? పిలిపి ఇవ్వబడ్డారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కడ చెప్పబడ్డారు. ನಾವು ಕೊಡುವುದಾದ್ರೆ ಕರ್ತನು ನಮಗಿರುವ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲವನ್ನೂ ತೀರಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ప్రభు మన ఇవ్వడం ద్వారా మన యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడు. ಅದನ್ನು ಸಭೆಯವರು ಬಹಳ ಕಠಿಣವಾಗಿ ಬಡತನದಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾರೆ. పరిశుద్ధులలో ఉన్నటువంటి వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ಪದೇ ಪದೇ ಕೊಟ್ಟರೆ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక్కడ మనం చూసిన మాటి ఇచ్చిన వారుగా చూస్తున్నాం. ಮತ್ತು ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸಭೆಯ ಒಂದು ಮಾದರಿಯನ್ನು ಅನುಸರಿಸಬೇಕಾಗಬೇಕು. కాబట్టి మాసిదోనియా సంఘం మాదిరిని మనం అనుసరించాలి. ಮೊದಲನೇದಾಗಿ ಅವರು ಮೊಟ್ಟಮೊದಲನೇ ತಮ್ಮನ್ನು ತಾವೇ ಕರ್ತನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మొదటగా ప్రభువు ద్వారా అప్పగించుకున్నారు. ಮತ್ತು ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಒಂದು ಸಭೆಯಾಗಿ ಮತ್ತು ಹಣ ಸಹಾಯವನ್ನು ಮಾಡೋದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. వారు సంఘంగా వారు ధనాన్ని ఇచ్చేవారుగా ఉంటున్నారు. ಮತ್ತು ಮೂರನೇದಾಗಿ మూడవదిగా 2ನೇ ಕೊರಿಂಥಿಯರಿಗೆ ಹೋಗಿ ಬರೋದು 11ನೇ ಅಧ್ಯಾಯ 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద ఆ భారము మాసిదోనియ సహోదరుడు వచ్చి నా అక్కర తీర్చింది. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడుతుంది. ఇక ముందు జాగ్రత్త పడుతుంది. ಮಕ್ಕಳಿಂದ ಬಂದ ಸಹೋದರರು ನನಗೆ ಬೇಕಾದದೆಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟರು. మాసిదోనియా నుండి సహోదరుడు వచ్చి నాకు ఇచ్చారు. ನೋಡ್ರಿ, ಸಭೆಯಾಗಿ ಅವರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. సంఘంగా వారు ఇస్తున్నారు. ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಮತ್ತು ಕೊಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి కూడా ఇస్తున్నారు. ಸಹೋದರರು ಕೊಟ್ಟರು ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. సహోదరుడు వచ్చి నాకు ఇచ్చారు. ಮೆಸೆದೋನಿಯದ ಸಭೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅದು ಪ್ರಬಲವಾಗಿ ಕೊಡುವುದರಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇದ್ದದ್ದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారు ఇవ్వడంలో వారు ప్రబలమయ్యారు. ಮತ್ತು ಈ ಮಾತುಗಳನ್ನು ಇದರ ಕುರಿತಾಗಿ ಪೌಲನು ಕೊರಿಂಥದವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ మాటలు మాసిదోనియా వారి గురించి కొరింథీ వారు చెప్తున్నారు. ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, పౌలు చెప్తున్నాడు. ನೋಡಿ, ಕೊರಿಂಥದವರು ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಅವ್ರು ಕೊಡ್ಬೇಕಂತೇಳಿ ಅವರು ಹೃದಯದಲ್ಲಿ ಅವರು ಪ್ರೇರಣೆ ఆ కొరింథీయుల వారికి వారికి ఇవ్వాలని మొదటిగా వారు ప్రేరణ ಮತ್ತು ಅವರು ಅನ್ಕೊಂಡಿದ್ದಾರೆ అని అనుకున్నారు. ಮತ್ತು ಕೊಡ್ಬೇಕಂತೇಳಿ ಭಾವಿಸಿದ್ದಾರೆ. వాళ్ళు ఇవ్వాలని ఆశపడ్డారు. ಅದನ್ನು 1 ವರ್ಷ ತಡ ಮಾಡಿ అయితే ఒక సంవత్సరం ಅದು ನೀವು ಅಧ್ಯಾಯವನ್ನು ಓದುವುದಾದ್ರೆ ನಿಮಗೆ ತಿಳಿದು ಬರ್ತದೆ. ఈ అధ్యాయంలో చదివితే మీకు అర్థం అవుతుంది. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఈకన్నా ముందు ಮೆಸೆದೋನಿಯದಲ್ಲಿರುವಂತಹ ಸಭೆಗಳು మాసిదోనియాలో సంఘం వారు ಅವರು ಕೊಟ್ಟು ತೀರಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. వారు ఇచ్చేశారు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪೌಲನು ಅವರಿಗೆ ಹಿಂದಿರುಗಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತದೆ. దాన్ని బట్టి వారికి మరలా చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 7వ వచనంలో మీరు విషయంలో అనగా విశ్వాసమును ఉపదేశమందును జ్ఞానవంతును సమస్త జాగ్రత్తను మీకు మా ఎదురున్న ప్రేమ ఎలాగ అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీరు కృప యందు కూడా అభివృద్ధి చూస్తున్నారు. ನೋಡ್ರಿ, ನೀವು ಜ್ಞಾನದಲ್ಲಿ ಒಂದು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದ್ತಾ ಇದ್ದೀರಾ, జ్ఞానంతో అభివృద్ధి ಒಂದು పొందుతున్నారు. ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದ್ತಾ ಇದ್ದೀರಾ, ವಾಕ್ಸತ್ಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದ್ತಾ ಇದ್ದೀರಾ. వాక్యంలో అభివృద్ధి పొందుతున్నారు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ అదే రీతిగా ಧರ್ಮ ಕಾರ್ಯದಲ್ಲಿ ಕೊಡುವುದರಲ್ಲಿ ಕೂಡ ನೀವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾರೆ. ధర్మకాలంలో ఇవ్వడంలో కూడా మీరు అభివృద్ధి పొందుడి అంటే ನೀವು ಮೊದಲು ನಿಶ್ಚಯ ಮಾಡಿಕೊಂಡಿರೋ ಪ್ರಕಾರ ನೀವು ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మీరు మొదటగా మీరు ఇచ్చేదాన్ని ఏంటి ఇవ్వాలనుకున్నాను ధైర్యంగా ఇచ్చుకోండి. 8ನೇ ವಚನದಲ್ಲಿ ಪೌಲನು ಇನ್ನೊಂದು ಕೂಡ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్తున్నాడు ಕೊಡುವಂತದ್ದು ಆಜ್ಞಾರೂಪವಾಗಿ ಇಲ್ಲ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ ఇచ్చేది ఆజ్ఞ రూపంగా లేదు. ಅದು ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುವ ಹಾಗೆ ನಿಂತ್ಕೊಳ್ಳು. ఆ నీ మనసులో ఏదైతే నీకు ప్రేరేపింపడదో అది ఇంపార్టెంట్. ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಅದೇ ರೀತಿ ಕೊರಂತ ಸಭೆಯಂತೆ ಇರಬಹುದು. ఒకవేళ కొరింథీ సంఘస్థులాగా ఉన్నామేమో ಅದು ನಾವು ಅನ್ಕೊಂಡಿರ್ತೇವೆ. మనం అనుకుంటున్నాం ಬಹಳ ಸತಿ ನಾವು ಕೊಡ್ಬೇಕಂತೇಳಿ ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇರ್ತದೆ. మనం ఇవ్వాలని అనేక మంది ఉంటారు. ಆದ್ರೆ ನಾವು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. అది ఇవ్వడానికి సాధ్యం కాదు. ಎಷ್ಟೋ ಕಾರಣಗಳಿಂದ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎన్నో కారణాలు ఇవ్వడానికి ಅದು ನಾವು ಮುಂದಕ್ಕೆ ಆತ್ಮವಾಗಿರ್ತೇವೆ ಕೆಲವೊಂದು ಸತಿ. కాబట్టి కొన్నిసార్లు దాన్ని ముందుకు వేసేవారుగా ఉంటారు. ಆದ್ರೆ ಮೆಸೆದೋನಿಯ ಸಭೆಯವರು ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అదే మాసిదోనియా సంఘస్థులు హెచ్చరిస్తున్నారు. ಈ ಕೊರಂತ ಸಭೆಗೆ ಯಾವ ರೀತಿ ಪೌಲನು ಎಚ್ಚರ ಮಾಡಿದನು. ఆ కొరింథీ సంఘానికి
పౌలు ఎవరికి హెచ్చరిస్తున్నాడు, ನೀವು ಅನ್ಕೊಂಡಿದ್ದನ್ನು ನೀವು ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೀರಾ, మీరు అనుకున్న రీతికి అన్ని విషయాలు అభివృద్ధి పొందుతున్నారు. ಆದ್ರೆ ಕೊಡುವುದರಲ್ಲಿ ಕೂಡ ನೀವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అయితే మీరు ఇవ్వడంలో కూడా అభివృద్ధి పొందండి. ಮತ್ತು ನಾವು ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ, ನಾವು ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి మనకు అన్ని విషయాలు కూడా అభివృద్ధి ಮತ್ತು పొందుతున్నాం. ಸಭೆಯಾಗಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇವೆ. సంఘంగా కూడా అభివృద్ధి పొందుతున్నాం. ಮತ್ತು ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ವಾಕ್ಚಿತ್ರದಲ್ಲಿ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಪೋಷಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. వాక్యం ద్వారా మనం బాగా పోషింపబడుతున్నాం. ಮತ್ತು ನಂಬಿಕೆಗೆ ದೃಢವಾಗಿ ವಾರ ವಾರ ನಾವು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿ ದೃಢ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. విశ్వాసంలో మనం బలపడి దృఢంగా ఉంటున్నాం. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕೊಡುವುದರಲ್ಲಿ ಕೂಡ ನೀವು ಎಕ್ಸೆಲ್ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అలాగే ఎప్పుడో మీరు బాగా ముందుకు సమర్థులైపోయిందని చెప్తున్నారు. ಮತ್ತು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಮಾದರಿಯನ್ನು ಮತ್ತು ಪೌಲನು ಪ್ರಸ್ತಾವನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ యొక్క మాదిరిని పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ಒಂದು ಪ್ರಶ್ನೆ ನಮಗೆ ಬರ್ಬೋದು, అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు. ಅದು ಕೊಡುವುದರಲ್ಲಿ ಎಷ್ಟು ಕೊಡುವುದು, ఆ ఇవ్వడం అంటే ఎంత ఇవ్వడం, ಎಷ್ಟು ಕೊಡುವುದು? ఎంత ఇవ్వాలి? ನೋಡಿ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, చూడండి పౌలు చెప్తున్నాడు. 9ನೇ ಅಧ್ಯಾಯ అదే 9వ అధ్యాయంలో 7ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದಿದ್ದೇವೆ. 9వ అధ్యాయం 7వ వచనంలో సలుపబడిపోయి బలవంతంగా కాదు, ప్రతివారు తన హృదయం నిశ్చయించుకున్న ప్రకారం, ಮತ್ತು ಹೃದಯದಲ್ಲಿ ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡ ಪ್ರಕಾರ ಎಂದು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. ಮತ್ತು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಎಷ್ಟಾಗಿ ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡಿದ್ದಿ, నీ హృదయంలో ఎంత నిర్ణయించుకున్నావు. ಆ ವಿಧವೆ ಬಂದು 2 ಕಾಸನ್ನೇ ಹಾಕಿದ್ದಾಳೆ. కాబట్టి ఒక విధవరాలు వచ్చి 2 కాసులు ಕರ್ತನು ಅದನ್ನು ಮರಲಿಲ್ಲ, అయితే దాన్ని ప్రభు అది మరవలేదు. ಅದನ್ನು ಶ್ರೇಷ್ಠವಾಗಿ ಎಣಿಸಿದ್ದಾನೆ. అది శ్రేష్టంగా ఇచ్చాడు. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನೀನು ಎಷ್ಟಾಗಿ ಕೊಡ್ಬೇಕಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಅಷ್ಟು ನೀನು. కాబట్టి నీ హృదయంలో ఎంత ఇవ్వాలని ఆశపడుతున్నావు దాన్ని ఇవ్వు. ಆದ್ರೆ ಒಂದು ಮಾತು ನಾನು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. అది ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నావు. ನೋಡ್ರಿ, ನಾವು ಒಂದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಕೆಳಗಡೆ ನಾವು ಇದ್ದೇವೆ. కాబట్టి కొత్త నిబంధన కింద మనం ನಾವು ఉంటున్నాం. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯ ಮತ್ತು ಆ ಒಂದು ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ನಾವಿಲ್ಲ. పాత నిబంధన ఆజ్ఞలో లేదు. ಮತ್ತು ಬಹಳ ಸಭೆಗಳು చాలా సంఘాలు ಮತ್ತೆ ನಮ್ಮ ಊರಲ್ಲಿರುವಂತ ಸಭೆ సహోదరులు సంఘాలు ರಸೀದಿ ತಗೊಂತಾರೆ, ఒక రసీదు తీసుకుంటారు. ಇಷ್ಟು ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸ್ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ. కాబట్టి ఆ రసీదు తీసుకుని ఇంత ఇవ్వాలని రాసి పంపిస్తారు. ಆ ರೀತಿ ಪೌಲನು ಬಲವಂತವಾಗಿ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆ రీతిగా పౌలు బలవంతంగా చెప్పడం, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಅನ್ಕೊಂಡಿದ್ದನ್ನು ಕೊಡು. నీ హృదయంలో నిశ్చయించుకున్నది నీకు. ಅದು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ನಾವು ಇನ್ನೊಂದು ವಿಷಯ ಜ್ಞಾಪಕದಲ್ಲಿಟ್ಕೋಬೇಕು. అది మాత్రమే కాదు, మరొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ನಾವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿದ್ದೇವೆ, మనం కొత్త నిబంధనలు ఉన్నాము. ಅದ್ರ ಪ್ರಕಾರ ನಾವು ಕೊಡುವಂತರಾಗಿರ್ಬೇಕು. దాని ప్రకారం మనం ఇవ్వాల్సిన వారికి. ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರ మోషే ధర్మశాస్త్రం ప్రకారం ಎಷ್ಟು ಕೊಡಬೇಕಾಗಿತ್ತು? ఎంత ఎంత ఇవ్వాలి? ಎಷ್ಟು 10% ದಶಮಾಂಶವನ್ನು ಅವರು ಕೊಡ್ಲೇಬೇಕಾಗಿತ್ತು. వారు దశమ భాగం కంపల్సరీగా ఇవ్వాలి. ಇಬ್ರಿಯರಿಗೆ ఫిబ్రవరికి రాసిన పత్రికలో 8ನೇ 8వ అధ్యాయం 6ನೇ ವಚನ. కాబట్టి ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నీకు మరి ఎక్కువైన నిబంధనకు మధ్యలో చేరడం కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ಕನ್ನಡದಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದ ಯಾಜಕೋಪವನ್ನು ಉಳಿದವನಾಗಿದ್ದಾನೆ. ಉತ್ತಮ ವಾಗ್ದಾನಗಳ ಮೇಲೆ ಸ್ಥಾಪಿತವಾದ ಉತ್ತಮವಾದ ಒಡಂಬಡಿಕೆಗೆ ಮಧ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ ಎಂದು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు. ಮತ್ತು ಉತ್ತಮವಾದ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಕೊಡಲ್ಪಟ್ಟಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఉత్తమమైన ఆ ఒడంబడికకి కిందకి మనం వచ్చాం. ಮತ್ತು ಎರಡನೇದಾಗಿ ಉತ್ತಮವಾದ ವಾಗ್ದಾನಗಳ ಮೇಲೆ ಆ ಒಡಂಬಡಿಕೆ ಇದೆ. కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి నిబంధన ఉత్తమమైన వాగ్దానాల మీద ఉంటాం. ಮತ್ತು ಈ ಒಂದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಉತ್ತಮವಾದದ್ದು ಏನು ಹೇಳೋದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ కొత్త నిబంధన ఉత్తమమైనదని చెప్తున్నాడు పౌలు. ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅದು ಉತ್ತಮವಾದ ಒಡಂಬಡಿಕೆ ಮತ್ತು ವಾಗ್ದಾನಗಳಿಂದ ಕೂಡಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఉత్తమమైన నిబంధన ఉత్తమమైన వాగ్దానాలతో కూడిందని చెప్తున్నాడు. ಅದಕ್ಕೆ ಮಧ್ಯಸ್ಥನು ಮತ್ತು ಯಾಜಕನು ಯಾರಾಗಿದ್ದಾನೆ? ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. దానికి మధ్యవర్తి యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಹೋಲಿಸಿಕೊಂಡು ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పోల్చుకుని మాటలు చెప్తున్నాడు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ 10% ಅವ್ರು ಕೊಳ್ಳೇಬೇಕಾಗಿದ್ರೆ అయితే పాత నిబంధనలో వారు దశాంశం 10% వారు ఇవ్వాలి. ಕರ್ತನು ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಉತ್ತಮವಾದ ವಾಗ್ದಾನಗಳಿಗೆ ಅದನ್ನು ಸೇರಿಸಿದ್ದಾನೆ. అట్లయితే కొత్త నిబంధనలో ఉత్తమమైన వాగ్దానాలను మనం చేర్చుకుంటాం. ಇದು ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗೆ ಬಿಟ್ಬಿಡ್ತೇನೆ. అయితే మీ ఆలోచన దాన్ని ಮತ್ತು వదిలేస్తాం. ನಾವು ಎಷ್ಟನ್ನು ಕೊಡಬೇಕು అయితే మనం ఎంత ఇవ్వాలి? ನೋಡ್ರಿ, ಎಷ್ಟನ್ನು ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗೆ ನಾನು ಬಿಡ್ತೇನೆ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಉತ್ತಮವಾದ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. కాబట్టి ఎందుకంటే ఉత్తమమైన వాగ్దానాల కింద మనం ఉన్నాం. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, అయితే పాత నిబంధనలో వారు పాత నిబంధనల ప్రకారం వారు ఇచ్చారు. ಆದ್ರೆ ನಾವು ಕೃಪೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಕೊಡುವಂತರಾಗಿದೆ. అయితే మనం కృపలో ఉన్నాం కాబట్టి కృపను బట్టి మనం ఇవ్వాల్సి ನಾವು 5% ಕೊಡ್ಬೋದಾ? మనం అయితే 5% ఇవ్వాలి. 5% ಕೊಟ್ರೆ ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಪಾಲಿಸುವಂತರಾಗಿರ್ತೇವೆ. అట్లయితే దాన్ని పాత నిబంధనలు పరిపాలించే వారు ఉన్నాం. ಎಷ್ಟು ನಾವು ಕೊಡ್ಬೇಕಂತ ನಿಮ್ಮ ವಿಜ್ಞಪ್ತಿ ಬಿಡ್ತಾ ಇದ್ದೇನೆ. కాబట్టి ఎంత ఇవ్వాలనేది మీ ఆలోచన దాన్ని వదిలేస్తున్నాం. ಇನ್ನೊಂದು ಮಾತು ఇంకొక మాట, ಇದು ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ఇంకొక మాదిరి మనం చూసినాం. ಎರಡನೇ ಅಧ್ಯಾಯ తొలితికి రాసిన ಎರಡನೇ ಕೊರಿಂಥಿಯರು 8ನೇ ಅಧ್ಯಾಯ తొలి పత్రిక 8వ అధ్యాయం
9వ వచనాన్ని మనం చూసి, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయి. ನೋಡಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆ ಅಲ್ಲ, ಅದು ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿ ತಾನು ಬಡತನದಲ್ಲಿ ಸೇರಿದ್ದರಿಂದ ಐಶ್ವರ್ಯವಂತರಾಗಬೇಕೆಂದು ನಮಗೋಸ್ಕರ ಬಡವನಾದನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಕರ್ತನು ನಮಗೋಸ್ಕರ ಬಡವನಾಗಿ ಎಲ್ಲವೂ ಖರೀದಿ ಮಾಡ್ಕೊಂಡು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి మన నిమిత్తమైన దరిద్రుడై అంతా కూడా బాగుంటున్నాడు. ಅದನ್ನು ಇರುವುದು ಎಲ್ಲವನ್ನೂ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన దగ్గర అంతా చేశాడు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಪ್ರಥಮವಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಮಾದರಿಯಾಗಿದ್ದಾರೆ. కాబట్టి ప్రతి మొదటి మనం చూసినప్పుడు యేసు ప్రభువు మనకు సాదృశ్యమైనది. ಎರಡನೇದಾಗಿ ಮಾಸಿದೋನಿಯ ಸಭೆಯನ್ನು ಮಾದರಿಯಾಗಿದ್ದಾರೆ. మాసిదోనియా సాదృశ్యమున్నారు. ಕೊಡುವಂಥದ್ದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದೆ. ఇవ్వడం దేవుని ఆశీర్వాదకరమైనది. ಅದು ಬಿಟ್ಟುವಂತದ್ದಾಗಿದೆ. అది విద్యగా కావాలి. ಪ್ರತಿಫಲ ತಪ್ಪಾದ ನಂಬಿಕೆ ಬಂದದ್ದು ತಕ್ಕನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి మనకి ప్రతిఫలం తప్పకుండా మన ప్రభు ఇచ్చేవాడు. ಎಷ್ಟೋ ಸೇವೆಗಳಿದೆ, ఎన్నో సేవలు ఉన్నాయి. ಸಣ್ಣ ಸಣ್ಣ ಅವರಿಗೆ ಅವಶ್ಯಕತೆಗಳಿದೆ. చిన్న చిన్న అవసరతలు ఉంటాయి. ನಾನು ಹೇಳಿದ್ರೆ ನೀವು ನಂಬುದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. కాబట్టి మనం నేను చెప్పి మీరు నమ్మరు. ಒಂದು ಬಾಕ್ಸ್ ಬೈಬಲ್ ಬೇಕಾಗಿದೆ ಅವರಿಗೆ. కొంతమందికి ఒక చిన్న బైబిల్ కావచ్చు, బాక్స్ బైబిల్. ಎಷ್ಟಾಗುತ್ತೆ ಅದರ ಹಣ ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಸಣ್ಣ ಒಂದು ಅದು ಅವಶ್ಯಕತೆ ಹೊಂದಿದೆ. కాబట్టి వారికి అవసరం ఉంది. ಇಂಥ ಒಂದು ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನಾವು ಸಭೆಯಾಗಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿ ನಾವು ನೋಡ್ಬೇಕು. కాబట్టి వ్యక్తిగతంగా మనం అటువంటి అవసరతలు కనిపెట్టాలి. ಮತ್ತು ಸಭೆಯಾಗಿ ಕೂಡ ನಾವು ನೋಡುವಂತವಾಗಿರ್ಬೇಕು. సంఘంగా వాటిని చూడాల్సిన వారు. ಸಭೆಯವರು ಮೊದಲನೇದಾಗಿ ಪೌಲನಿಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂತವಾಗಿ మాసిదోనియా సంఘస్థులు వారు మొదటిగా అటువంటి అవసరం తీర్చిన వారు ఉన్నారు. ಎಷ್ಟೋ ವಿಧವಾಗಿ ಕರ್ತನ ಸೇವೆ, ಎಲ್ಲವೂ ಕರ್ತನ ಸೇವೆಯಾಗಿದೆ. కాబట్టి అన్ని ప్రభుత్వమైన ప్రభుత్వ సేవలై ఉన్నాయి. ನಾವು ಮತ್ತು ಇದರಲ್ಲಿ ಭೇದ ಭಾವ ಯಾವುದೇ ಇಲ್ಲ, ಎಲ್ಲವೂ ಕರ್ತನ ಸೇವೆ, ಕರ್ತನಿಂದ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟ ಸೇವೆಗಳಾಗಿರುತ್ತೆ. కాబట్టి భేదభావాలు లేదు, కానీ అన్ని కూడా అవి ప్రభుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ಕರ್ತನು ನೀನು ಪ್ರೇರೇಪಿಸುವುದಾದ್ರೆ ನೀನು ಹಿಂದಕ್ಕೆ ಹೋಗಬೇಡ. ప్రభు నేను ప్రేరేపించినట్లయితే నీ వెనక జాగ్రత్త. ಮತ್ತು ಕೈಯನ್ನು ಮುಷ್ಟಿಯನ್ನು ಹಿಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಶಾಪಗ್ರಸ್ತನ ಆಗ್ತಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. కాబట్టి నీ చేతిలో పెట్టుకుని ఎట్లా పట్టుకున్నట్టు శాపగ్రస్తుడు. ಅದನ್ನು ಬಿಚ್ಚುವುದಾದ್ರೆ ನಿನಗೆ ಒಳ್ಳೆ ಫಲ ಬರ್ತದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నీవు దాన్ని వదిలినట్లయితే నీకు మంచి ఫలం దొరుకుతుందని చూస్తున్నావు. ಅಮೆರಿಕದಲ್ಲಿ అమెరికాలో ಮತ್ತು ಒಬ್ಬ ಅನಾಮಿಕ ವ್ಯಕ್ತಿ, ಅದನ್ನು ఆ ఒక పేరు తెలియనటువంటి వ్యక్తి, ಕಡೆದಾಗಿ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೇನೆ. ఆ ఉదాహరణ చూపిస్తాను. ಆತನು ಎಲ್ಲ ಒಂದು ಅಲ್ಲಿರುವ ಮಿಷನರೀಸ್ಗೆ ಆತನು ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕಳಿಸ್ತಾ ಇರ್ತಾನೆ. అతను తెలియకుండా అందరికీ కానుకలు ఇస్తూ ఉంటాడు. ಮತ್ತು ಆತನು ಎಲ್ಲರಿಗೆ ಕಾಣಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟು అందరికీ కానుకలు ఇచ్చి ಆತನು ಅದನ್ನೇ ಒಂದು ಆಫ್ರಿಂಗ್ ಮೇಲೆ ಏರಿಸಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. అతను పంపించేటువంటి ఆఫరింగ్ ఈ విధంగా మీరు చదువుతారని మీరు ದೇವರ ಪ್ರೀತಿಯ ಮೂಲಕ ಬಲವಂತ ಮಾಡಲ್ಪಟ್ಟು ಪರಲೋಕದಲ್ಲಿ ಧನವನ್ನು ಸಮಕೂಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಆಸೆಯಿಂದ ನಿಮಗೆ ಕಳುಹಿಸುತ್ತಿರುವ ಕಾಣಿಕೆ ಸ್ವೀಕರಿಸಬೇಕೆಂದು ಮನವಿ ಇಂತೆ ನಿಮ್ಮ ದಾಸರನ್ನು ಬರೆದು ಕಳಿಸ್ತಾರೆ. దేవుని ప్రీతి ద్వారా బలవంత ಮಾಡకుండా పరలోక ధనವನ್ನು సమకూర్చి మీకు అవసరం ఉందని దీన్ని ఈ కానుకను పంపుతున్నాను, దీన్ని స్వీకరించండి అని ఆయన రాసి పంపుతారు. అతను ఇష్టమే బదులు కాಣಿಕೆಗಳನ್ನು ಸತತವಾಗಿ ಕಳಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ఈ విధంగా రాసి అందరికీ కానుక పంపుతుంటాడు. ಎಲ್ಲ ಆಶ್ಚರ್ಯ, ಯಾರಪ್ಪ ಈ ವ್ಯಕ್ತಿ ಕಾಣಿಕೆ ಕಳಿಸ್ತಾನೆ ಇದ್ದಾನೆ, ఈ వ్యక్తి కానుక మాత్రం పంపతానే ఉన్నారు. ತಾನು ಹೇಳಿರುವಂತ ಮಾತನ್ನು ಈ ವ್ಯಕ್ತಿ ಮಾಡ್ತಾನೆ, ನೀನು ಬಲಗೈಯಿಂದ ಕೊಟ್ಟಿರುವಂತದ್ದು ಎಡಗೈ ತಿಳಿಬಾರದಂತೆ. కాబట్టి ప్రభు చెప్పిన మాట నీ కుడి చేతి తెలియకూడదు. ಆ ರೀತಿಯಾಗಿ ಈ ವ್ಯಕ್ತಿ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಅಲ್ಲಿರುವ ಬೇರೆ ಮತ್ತು ಸೇವಕರು ಆಶ್ರಮಕ್ಕೆ ಯಾಕೆ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? అక్కడ సేవకులు ఆశ్చర్యపోతారు, ఎవరికి పంపుతున్నారు. ಆದ್ರೆ అయితే ಜಾರ್ಜ್ ಮಿಲ್ಲರ್ ಅವ್ರು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಸತ್ತು ಹೋಗ್ತಾರೆ. జార్జ్ చనిపోతాడు. ದೊಡ್ಡ ಇವಾಂಜಲಿಸ್ಟ್ ಗೊತ್ತಿದ್ದಾರೆ. అతను చాలా గొప్ప సువార్తికుడు. ಎಷ್ಟೋ ಅನಾಥಾಶ್ರಮಗಳನ್ನು, ಎಷ್ಟೋ ಅನಾಥ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು, ಮಕ್ಕಳನ್ನು ಸಾಕಿದ್ದಾರೆ. అనేక మంది అనాథాశ్రమ పిల్లలకి సేవ చేసినప్పుడు ಎಷ್ಟೋ ಸೇವೆಯನ್ನು ಆತನು ಮಾಡಿದ್ದಾನೆ. ఎంతో సేవ చేశాడు. ಅವರು ತೀರಿ ಹೋದ ನಂತರ ఆయన చనిపోయి ಅವರು ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ, ಯಾರು ಕೊಟ್ಟರು ಅಂದ್ರೆ ಜಾರ್ಜ್ ಮಿಲ್ಲರೇ ಕೊಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరికి ఇచ్చారు? చివరికి జార్జ్ కూడా ఇచ్చాడు. ಆ ಅನಾಮಿಕ ವ್ಯಕ್ತಿ ಯಾರಂದ್ರೆ ಜಾರ್ಜ್ ಮಿಲ್ಲರ್ ಆಗಿರ್ತಾರೆ. ఆ పేరు లేని వ్యక్తి ఎవరంటే జార్జ్ మిల్లర్. ನೋಡಿ, ಅದನ್ನು ಸೇವಕನಾಗಿದ್ರು ಕೂಡ ಎಷ್ಟಾಗಿ ಕೊಟ್ಟಂತಂದ್ರೆ సేవకుడు కూడా ఎంతగా ఇచ్చాడు. ಆಗಿನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఆ దినాల్లో ಆತನ ಚರಿತ್ರೆ ನೋಡಿದಾಗ ಸುಮಾರು 2 ಕೋಟಿ ಆತನು ಕೊಟ್ಟ. ఆ దినాల్లో ఇచ్చినటువంటి కార్డు 2 కోట్ల. ಆಗಿನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಸೇವಕನಾಗಿದ್ರು ಕೂಡ ಅದನ್ನು ಇಸ್ಕೊಳ್ಳುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ರು ಕೂಡ ಅದನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి అతనికి అవసరం ఆయన తీసుకున్న
పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఇంతగా విస్తరించాడు. ನಾವು ಕೂಡ ಎಲ್ಲಾ ವಿಧವಾದ ಸೇವೆಗಳನ್ನು ಜ್ಞಾಪಕದಲ್ಲಿಟ್ಟುಕೊಳ್ಳೋಣ. కాబట్టి మనం కూడా ఆ విధమైన సేవలు జ్ఞాపకం ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ, మొదటిగా ప్రార్థన, ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಕ್ರಿಯೆಗಳು. ఆ ప్రార్థనతో కూడా క్రియలు. ನಿನ್ನ ಸಮಯವಾಗಿರ್ಬೋದು, ಸರ್ವಿಸ್ ಆಗಿರ್ಬೋದು, ಹಣವಾಗಿರ್ಬೋದು. కాబట్టి నీ సమయం, నీ యొక్క ధనం ఏదైనా ಮತ್ತು కావచ్చు. ನಮ್ಮ ಕೈಗಳನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳದೆ ಅದನ್ನು ಕೊಡೋಣ. మన చేతులు గట్టిగా పట్టి దాన్ని విడదీసిద్దాం. ಕರ್ತನವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವುದಾಗಿ. ప్రభువు దాన్ని ఆశీర్వదించేవాడు. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించి ప్రార్థన చేసుకుంటాను. దశమైనటువంటి మాటలు మనం విన్నాం. మాసిదోనియా సంగతి, అలాగే దశలోనికి వారు ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్నారు. దాన్ని గొర్రెలు మేకలు విడదీసి ఉండగా, గొర్రెలుగా మనం ఉంటూ ఉండగా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. అట్లయితే గొర్రెకు మరి యొక్క గొర్రెకి మనం సహాయం చేస్తున్నాము, మనం వింటున్నాము, ఎదజల్లుతున్నాము, హృదయపూర్వకంగా ఇస్తున్నాము. ప్రభువు మనం అప్పగించాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తారు. ప్రార్థన